మళ్ళీ ఈ స్పెషల్ జూమ్ మీటింగ్ రోజు మళ్ళీ మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. రియల్లీ అందరినీ మిస్ అవుతున్నాం. ఎస్పెషల్ గా జూమ్ మీటింగ్ ని కూడా మేము కూడా మిస్ అవుతున్నాం. ఇక్కడ టైమింగ్స్ ని బట్టి, మేము ఉంటున్న ప్లేస్ ని బట్టి సిగ్నల్స్ నెట్ లేకపోవడం వల్ల టైంకి జూమ్ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసుకొని వచ్చాము. పరిస్థితి ఇలా ఉంది. ఏదేమైనా సండేస్ స్పెషల్ మీటింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి అని అనుకున్నాము. అది జరుగుతుంది. సమయం ఇక్కడైతే 5:30. ఇప్పుడైతే దీనికోసం చాలా వెయిట్ చేశాము. సో వీడియో చూసారుగా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీ అందరికి? బాగా నచ్చే ఉంటుంది. 15వ తారీఖు మే 15 అద్భుతం జరిగిన రోజు, అసాధ్యం సాధ్యమైన రోజు, అరుదైనటువంటి సంఘటనలు జరిగిన రోజు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. చాలా చాలా మంచి అనుభూతులు ఉన్నాయి. అవన్నీ కూడా మీతో అక్కడికి వచ్చిన తర్వాత పంచుకుంటాము. సో ఈ రోజు మన స్పెషల్ జూమ్ మీటింగ్ దుబాయ్ నుండి మీ అందరి కోసం. సో స్పెషల్, ఇంకా స్పెషల్, మోస్ట్ స్పెషల్ గా ఉండబోతుంది. నరేంద్ర సార్ తీసుకుంటారు. సో 99 మెంబర్స్ ఆల్రెడీ వచ్చారు. ఈనాటి జూమ్ మీటింగ్ మనం స్టార్ట్ చేసుకున్నాం. నరేంద్ర సార్ రెడీయా? సో లెట్స్ ఆల్ వెల్కమ్ Narendra sir for the special Zoom meeting. Over to you, sir. Yeah, good morning, sir. Good morning. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇక్కడ 5:30 అవుతుంది టైము. మన ఇండియాలో 7:30, అంటే కరెక్ట్గా గంటన్నర లేట్గా ఉంటుంది ఇక్కడ. సో అందరికీ గుడ్ మార్నింగ్. అందరినీ ఒక్కసారి మీ గ్రూపులలో మళ్ళీ రిమైండర్ పెట్టి జూమ్ స్టార్ట్ అయిందనే విషయం చెప్పండి, ఎందుకంటే అప్డేట్స్ మిస్ అయిపోతారు. 1 minute మనం జూమ్ స్టార్ట్ చేద్దాము. సో పొద్దున్నే 5:30కి ఏం తాగుతున్నారు వీళ్ళు అనుకుంటున్నారా? ఏం లేదండి, మంచి వేడి నీళ్ళు పెట్టుకొని మన హెర్బల్ లైఫ్ ఏ ఫ్రెష్ రోజు తాగుతున్నాం అనమాట. ఇది అక్కడ అలవాటు నాకు. సో వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నా. నిద్ర లేవగానే 2 times తాగడం. సో స్టార్ట్ చేద్దాము. అందరు కూడా ఫాస్ట్గా మీ టీంను ఇన్వైట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఇది ఎట్లా, ఇది ఎట్లా అట్లెట్లా అని మన వాళ్ళు ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది ఈరోజు జూమ్ మీటింగ్ మీద. అదేదో వాళ్ళే స్వయంగా వింటే ఏ సందర్భంలో ఎందుకు మన లీడర్స్ చెప్పారని అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. దానివల్ల మీ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని మీ టీమును రప్పించుకునే ప్రయత్నం చేయండి. లాడో గారు చెప్పిన విషయాలను కొంత డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాయిస్ అయితే క్లారిటీ ఉంది కదా ఫ్రెండ్స్? కోర్స్ ఇస్తాను కొంతమందికి. Yes sir, very clear. ఓకే, మోహన్ సార్ గుడ్ మార్నింగ్. అండ్ ధనరాజ్ సార్ కోస్ట్ ఇస్తున్నాను. నాగమణి మేడం కోస్ట్ ఇచ్చాను. సో ఫాస్ట్గా మీ టీంని ఇన్వైట్ చేసుకుంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. కృష్ణ సార్ మీరుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ ఇంకెవరున్నారు? పిడిఎస్ మూర్తి గారు, విజయ్ మేడం ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, హోస్ట్ ఇస్తాను.
ఎస్. ఓకే. బాలకృష్ణ సార్ ఉన్నారా? బాలకృష్ణ సార్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ఇంకా ఓకే. యుగంధర్ సార్ ఓకే. ప్లీజ్ వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, మనము డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, అందరూ వచ్చే ముందు మనం స్టార్ట్ చేద్దాము. వస్తూ ఉన్నారు, కొద్దిగా అందరు పెరుగుతారు. దయచేసి అందరూ మీ మీ గ్రూపులలో ప్రమోట్ చేయండి ఫాస్ట్‌గా. ఎందుకంటే మనము లాడో గారితో జరిగిన డిస్కషన్‌ను మనం తెలుగులో, మన మాతృభాషలో మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వన్స్ అగైన్. సో, ఒకరిద్దరు లీడర్స్‌తో మనం మాట్లాడించి స్టార్ట్ చేద్దాము. ఇద్దరు లీడర్స్, కోహోస్ట్ ఇచ్చిన లీడర్స్ ఎవరైనా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు లైవ్‌లో జూమ్ మీటింగ్ మన లాడో గారి మీటింగ్ విన్నారు గదా! సో, మీకేమనిపిచ్చింది? మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. ఒక ఇద్దరు లీడర్స్ ఎవరైనా సరే, కోహోస్ట్ ఉన్న లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. 15వ తారీఖు లాడో గారి మీటింగ్‌ను మీరు లైవ్‌లో చూశారు గనక మీకేమనిపిచ్చింది? బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్ ప్లీజ్ వెల్కమ్. మోహన్ సార్ ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఆ రోజు మేము చాలా థ్రిల్ అయ్యామండి. ఎందుకంటే అండి, యాక్చువల్‌గా అది కల నిజమో కూడా నమ్మలేకపోయామండి. మనం మామూలుగా ఎప్పుడు ఆయన ఫోటోలో చూస్తాం అది తప్ప ఎప్పుడు లైవ్‌లో చూడలేకపోయాం. అలాగా మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ సపోర్ట్ సెషన్ తరపున మీరు వెళ్ళి, అక్కడ మీరు చూడటమే కాకుండా మాకు లైవ్‌లో పెట్టి చూపించినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మేమందరం కూడా దగ్గరుండి చూసినట్టు అనిపించిన ఫీలింగ్ అయితే మాకు కలిగిందండి. దాన్నైతే ఇంకెప్పుడు మర్చిపోలేమండి. ఇంకా అప్పుడు మేము ఎలా ఉన్నామంటే మీరు దగ్గర చూసి మీరెలా ఫీల్ అయ్యారా అని అనిపించిందండి. చాలా హ్యాపీగా ఉందండి. అది ఎన్ని సార్లో చూసాం. రీసెంట్‌గా మళ్ళీ రాత్రి మీరది పెట్టారు. అక్కడ షూటింగ్ అది తీసింది మళ్ళీ పెట్టారు. దాన్ని కూడా చాలా సార్లు చూడటం జరిగిందండి. అందులోనూ అన్ని టీముల్లో చాలా మందున్నారు. చైనా నుంచి, ఇండియా నుంచి ఈ ఉన్న మెంబర్స్‌లో. ఓన్లీ మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున మీరే బాగా యాక్టివ్‌గా ఉండి, మీరు చూడటమే కాకుండా మాకు చూపించాలనే తాపత్రయం అంతా కూడా మాకు కనపడిందండి. అందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా టీమ్ అందరి తరపున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యెస్. థాంక్ యూ సార్. మోహన్ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్‌గా లాడో సార్‌ని కలవడం అనేది జీవితంలో ఒక అద్భుతమైన గర్వపడే సమయం అండి. ఎందుకంటే మనము ఒక ఎమ్మెల్యే, ఎంపీ కలవాలన్నా సరే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పర్మిషన్‌లు ఇవన్నీ ఉంటాయి. అలాంటిది ప్రపంచాన్ని శాసించే వ్యక్తి, ప్రపంచాన్ని డెవలప్‌మెంట్ చేసే వ్యక్తి దగ్గరకు వెళ్లి చూడడమే ఒక అరుదైన సంఘటన. అలాంటిది ఫోటోస్ తీసుకొని ఆయనతో క్వెషన్స్ కూడా ఆన్సర్ తీసుకొని మాకు లైవ్‌లో చూపిస్తూ, ఇంకా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న అద్భుతమైన ఫ్యూచర్‌ని కూడా కనబరుస్తూ చాలా అద్భుతమైన ఎక్సైట్‌మెంట్ జరిగింది. యాక్చువల్‌గా మేము కూడా స్వయంగా అక్కడ ఉన్న ఫీలింగ్ వచ్చింది. లాడో సార్ కూడా ఇంత డెవలప్‌మెంట్ ఉన్న వ్యక్తి, ప్రపంచంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రశాంతంగా, ఫ్రీడమ్‌గా, ఫ్రెండ్లీగా ఉండడం కూడా ఒక చెప్పరాని అనుభూతి అండి అది. జీవితంలో మర్చిపోలేము. మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ని తెలంగాణ
పేరుని ప్రపంచంలో అన్ని దేశాలకు తెలియపరిచేలా మీరు తారాస్థాయికి తీసుకెళ్ళినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్ గా మాటలు రావట్లేదండి, ఆ ఫీలింగ్ మనసులోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 150 మెంబర్స్ రీచ్ అయ్యారు. బాలకృష్ణ సార్, మోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము డిస్కషన్లోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా మనమందరం చదువుకున్నప్పుడు దుబాయ్, అలాగే గల్ఫ్ కంట్రీస్ గురించి, ఇరాక్ గురించి, ఇరాన్ గురించి, కువైట్ గురించి, పెట్రోలియం ఉత్పత్తుల గురించి, గ్యాస్ గురించి, వీటన్నిటి గురించి మనకెక్కడో సోషల్ స్టడీస్లో చదువుకున్నప్పుడు మనకు టచ్ అయిన సబ్జెక్టే. అలాగే మనం రెగ్యులర్గా వార్తలు, టీవీల్లో వార్తలు చూసినా, పేపర్లో చదివినా మనందరికీ అప్పుడప్పుడు ఈ దేశాల గురించి ఎప్పుడు పరిచయం ఉంటుంది. అయితే చాలా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మీతో డిస్కస్ చేస్తాను. చేసిన తర్వాత మన లాడో గారి మీటింగ్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే భారతదేశానికి దుబాయ్ ఏ దిక్కున ఉంది, అంటే ఏ వైపు ఉంది? నాకైతే చాలా కాలము నేను మన భారతదేశానికి ఉత్తరాన దుబాయ్ ఉంది అనుకునేవాడిని. ఎందుకంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఇటే ఉన్నాయి గనక దుబాయ్ కూడా అటే ఉందేమో, ముస్లిం దేశం కదా అని అనుకునేవాడిని అనమాట. కాదు, అది మనకు వెస్ట్, అంటే ఏమంటారు, ఈస్ట్ వెస్ట్ వైపు మనకు ఉంది అనే విషయం చాలా కాలం తర్వాత నాకు అర్థమైంది. అది కరెక్ట్‌గా మనం చెప్పాలంటే మన గోవా లేకపోతే ముంబై నుంచి నేరుగా సముద్రంలో ఒక 2000 కిలోమీటర్లు, 2.5 వేల కిలోమీటర్లు గనుక అరేబియా సముద్రంలో మనం ప్రయాణం చేస్తే దుబాయ్ వరకు వెళ్ళొచ్చు అనే విషయం కొంతకాలం క్రితం అర్థమైంది. అది మేము ఇప్పుడు ఫ్లైట్‌లో వచ్చేటప్పుడు అవన్నీ చూసినాం అనమాట. రియల్‌గా సేమ్ అదే జరిగింది. దాదాపు 3.5 గంటలు మా ప్రయాణం జరిగి మేము దుబాయ్‌కి రావడం జరిగింది. సో దుబాయ్ చరిత్ర ఏంటి? దుబాయ్ ప్రపంచంలో ఇవాళ ఇంత పాపులర్ కావడానికి కారణాలేంటి? అని కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేశాము. అది మీతో జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. దుబాయ్ అనేది ఒక దేశం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను కూడా చాలా రోజులు దుబాయ్ అనేది ఒక దేశం అనుకున్నా. కాదు. దుబాయ్ అనేది ఒక నగరం. ఒక దేశంలోని నగరం. మరి ఆ దేశం పేరేంటి? అంటే యుఏఈ. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎమిరేట్ అనే పదము అరబిక్ భాషలో దేశం అన్నమాట. ఒక 7 దేశాలు కలిసి 1971 డిసెంబర్ 2వ తారీఖు నాడు యుఏఈగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి 7 దేశాలు ఒకే దేశంగా ఏర్పడ్డాయి అనేది అన్నమాట. కానీ ఈ 7లో దుబాయ్ అనేది ఒకటి అంతే. మరి ఈ 7కు రాజధాని కూడా దుబాయ్ కాదు. 7కు రాజధాని ఏంటి అంటే అబుదాబి. అబుదాబి అనేది ఈ దేశానికి రాజధాని. అంటే మనకు ఢిల్లీ ఎట్లనో అట్లా అన్నమాట. దుబాయ్‌కి, అబుదాబికి దాదాపు 120-130 కిలోమీటర్స్ ఉంటుంది. మేము మొన్న అబుదాబి వెళ్ళొచ్చాము. 1 డే వెళ్ళొచ్చాము. అక్కడ ఈ మధ్య కాలంలోనే మీకు గుర్తుంటే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఒక టెంపుల్‌ను ఇనాగరేషన్ చేసి వెళ్ళాడన్నమాట. సో అబుదాబిలో మన హిందూ టెంపుల్ కూడా చాలా గ్రాండ్‌గా కట్టారు. మేము దాన్ని మొన్ననే సందర్శించాం. అలాగే దుబాయ్ అనేది మరి ఒక యుఏఈ అనే దేశంలో ఇదొక పార్ట్, ఒక నగరం. సో ఈ దుబాయ్ ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటి అంటే కేవలం దుబాయ్ మాత్రమే డెవలప్ కాలేదండి. ఈ యుఏఈ మొత్తం ప్రపంచంలోనే ఇదొక దేశం బాగా డెవలప్ అయింది. ఈ డెవలప్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971 నుంచి. ఇక్కడ వీళ్ళు చెప్పేదేంటంటే మీకు ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది అని గనక మనం ఎవరైనా అరబ్ షేక్‌లను గనక మనం ప్రశ్నిస్తే వాళ్ళు చాలా చోట్ల పెట్టారు ఆ స్లోగను. ఏంటంటే ప్రేమ, లవ్ అండ్ పీస్
శాంతి అండ్ విక్టరీ అంటే విజయము. ప్రేమ, శాంతి, విక్టరీ మా నినాదం, మా స్లోగన్, మా విజన్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మా దేశం డెవలప్ కావడానికి ఈ 3 కారణాలు. మేము ప్రేమను పంచడం, ప్రేమించడం, ప్రేమను పంచడం అంటే మనుషులను ప్రేమించడం, శాంతిని కోరుకోవడం, చుట్టుపక్కల దేశాలతో, ప్రపంచంతో యుద్ధాలు మేము ఎప్పుడు కోరుకోలేదు. మారణ హోమాన్ని ఎప్పుడు చూడాలనుకోలేదు. శాంతి, శాంతి, శాంతి. శాంతిని చూడాలనుకున్నాం. అలాగే ఈ 2 మేము ప్రపంచం ముందు మా నినాదాన్ని ముందు పెట్టడం వల్ల మాకు విక్టరీ వచ్చింది, విజయం వచ్చిందని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది నిజం అనిపించింది మాకు కూడా. ఇంత చిన్న దేశం అసలుకి ఒక రకంగా ఈ దేశానికి సంబంధించిన చరిత్ర కొంత చూస్తే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. జస్ట్ యుఏఈ యొక్క టోటల్ జనాభా ఎంత అంటే 9.2 మిలియన్స్. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ 10 lakhs అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 9.2 into 10 అంటే 92 లక్షల మంది జనాభా. కేవలం 7 దేశాలు అంటే వాళ్ళు విలీనమైన యుఏఈ ఇప్పుడు ఏర్పడ్డది కదా, ఆ దేశం యొక్క జనాభా ఎంత అంటే జస్ట్ 92 లక్షలు. ఆ 92 లక్షలు ఇక్కడ వారసులు కాదు, అది కూడా పాయింటే. నిజంగా అరబిక్ షేక్లు ఎవరైతే అంటామో, ఇక్కడ లోకల్ ఎవరైతే అంటామో వాళ్ళు కేవలం 1.4 మిలియన్స్ మాత్రమే. అంటే 14 లక్షల కమ్యూనిటీ మాత్రమే. అంటే మన మెటాఫోర్స్ ఫ్యామిలీ కన్నా తక్కువ. మెటాఫోర్స్ ఫ్యామిలీ కన్నా తక్కువ ఉన్న ఒక దేశ జనాభా ఇవాళ ప్రపంచంలో టాప్ 5లో ఉన్నారు. ఆర్థికంగా కావచ్చు, అన్ని విషయాల్లో. కారణం ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. మన మెటాఫోర్స్ లాడో గారికి ఇవన్నీ కూడా లింక్ ఉన్నాయన్నమాట, అందుకోసం చెప్తున్నా. సో 1.4 మిలియన్ పీపుల్ గా ఉన్న అరబిక్ ఇవాళ షేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి సుమారుగా 5 కోట్ల రూపాయలు ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు శాశ్వతమైన వీసా ఇచ్చి, పౌరసత్వం ఇచ్చి పర్మనెంట్ గా ఇక్కడ ఉండే అవకాశం ఇస్తారనమాట. అట్లా పొందిన వాళ్ళను కూడా కలుపుకుంటేనే 92 లక్షల జనాభా. కేవలం 1.4 మిలియన్స్ ఉన్న ఈ అరబిక్ ఎవరైతే షేకులు ఉన్నారో వాళ్ళు ఇంత డెవలప్ కావడానికి కారణాలు ఒకటే చెప్పారు, లవ్ అండ్ పీస్ అండ్ విక్టరీ. అలాగే వీళ్ళకు ఇంకొక విజన్ ఉంది. ఏంటి అది అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నిన్న మాకు ఒక ఆడిటోరియంలో కనపడ్డది. సింపుల్ అన్నమాట, చాలా సింపుల్ క్వశ్చన్. నేను సంతోష్ సార్ దీని గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. ఎంత సింపుల్ అంటే మనందరికి తెలిసిందే, కానీ వాళ్ళు లైఫ్ లో ఇది చూడండి. ఇది ఎక్కడ తీసాం సంతోష్ సార్? మనము ఫ్యూచర్ మ్యూజియం లో తీసిన ఇదనమాట. ఇక్కడ చూడండి, టుమారోస్ టుడే. సింపుల్, ఒకటే లైన్, టుమారోస్ టుడే అంటే రేపటిని ఈ రోజే చూడడం. రేపు ఏం జరుగుతుందో ఈ రోజే వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం. రేపు ఏం జరగబోతుందో దాన్ని ఈ రోజే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం, అమలు చేయడం, ఆచరించడం. అంటే ప్రపంచం కన్నా మేము ముందు వరుసలో ముందుంటాం. టెక్నాలజీ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ విషయంలోనే తీసుకోండి మీరు, ప్రపంచం కన్నా మేము ముందుంటాం అని చెప్పకనే చెప్తున్నారు. టుమారోస్ టుడే, రేపటిని ఈ రోజే చూస్తాం. రేపు ఈ ప్రపంచం ఏం చూడబోతుందో అది మేము ఈరోజు చూస్తాం. 1 day బిఫోర్ మేమే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేస్తాం, అనుభవిస్తాం అని వాళ్ళ దేశం యొక్క స్లోగన్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒకటి లవ్ అండ్ పీస్ అండ్ విక్టరీ. సో దీనికి కారణం ఏంటంటే అడ్వాన్స్ గా ఉండడం. ఎందుకు లాడో గారు దుబాయ్కి వచ్చాడు అంటే ఒక మనిషి డెవలప్ కావాలంటే చుట్టూ ఉండే వాతావరణం చాలా ఇంపార్టెంట్. మనం ఏ వాతావరణంలో ఉంటే అందుకు తగ్గ ఆలోచనలు వస్తాయి, అందుకు తగ్గ మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, అందుకు తగ్గ మన ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. అందుకోసం మనం కూడా అంటాం కదా, నీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ముందు చూస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు, మన యాటిట్యూడ్ ఏందో చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకి సంతోష్ సార్ గురించి మనం స్టడీ చేయాలంటే సంతోష్ సార్ ఫ్రెండ్స్ ఎవరు,
ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని ఒక నలుగురిని గనక మనం ఎంక్వైరీ చేస్తే సంతోష్ సార్ యొక్క యాటిట్యూడ్ను సంతోష్ సార్ను టచ్ చేయకముందే మనం చెప్పేయచ్చు అనమాట. సో అలాంటి ఒక థీరీ ఉంది గనక ఆ థీరీ ప్రకారం మరి రేపటిని ఈ రోజు చూడాలనుకునే మెటాఫోర్స్ క్రియేటర్, మెటాఫోర్స్ సృష్టికర్త మిస్టర్ లాడో మనందరికి 2 ఇయర్స్ నుంచి పరిచయం. 2 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం తనను. చాలా వెరైటీ మనిషి, చాలా అద్భుతమైన విజన్ ఉన్న మనిషి, ఆలోచనలు ఉన్న వ్యక్తి. సో రేపటిని ఈ రోజే చూడడం టెక్నాలజీ పరంగా వెబ్ 3 ఎలా ఉంటుంది ఈ ప్రపంచానికి తెలియదు. ఇంకా తెలియదు. దుబాయ్ వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అలాంటి వెబ్ 3 టెక్నాలజీలో వచ్చే ప్రాజెక్ట్‌లను ముందే తాను చూడాలని, ముందే దాన్ని తయారు చేయాలని, ముందే వాటిని మన కమ్యూనిటీకి చూయించాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, సో మరి అతనికి రష్యాలో ఉంటే బెటరా? ఇండియాలో ఉంటే బెటరా? దుబాయ్‌లో ఉంటే బెటర్ అంటే తన ఆలోచనలకు కావలసినంత బేస్ ఉన్న వాతావరణం ఉన్న ప్రాంతం ఏంటంటే దుబాయ్. సో ఇక్కడ అలాంటి వాతావరణం ఉంటుంది గనక దుబాయ్‌కి షిఫ్ట్ కావడము, దుబాయ్‌లో ఆఫీస్ పెట్టడం అనేది లాడో గారు జరిగింది. అంటే ఆఫీస్‌లో అందరిని అలౌ చేయరు. అది టెక్నికల్ టీమ్ ఉండే ఆఫీస్ మాత్రమే. సో దుబాయ్‌లో లాడో గారు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చుకొని ఇక్కడి నుంచి మన మెటాఫోర్స్‌ను ప్రపంచానికి అభివృద్ధి చేసి ఇస్తున్నాడు. వెబ్ 3 టెక్నాలజీలో మెటావర్స్ టెక్నాలజీలో ప్రాజెక్టులు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ ప్రధానంగా ఏం జరిగింది? మీటింగ్ ఏం జరిగింది? ఈ మీటింగ్‌లో మనం అడిగిన క్వెషన్స్ ఏంటి? వచ్చిన జవాబు ఏంటి? వీటి మీద మాట్లాడిన తర్వాత మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా కొంత డిస్కషన్ రూపంలో జరుపుదాము. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు. అందరూ ఉండే ప్రయత్నం చేయండి. క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక ముందు తెలుగులో ఉంది చదువుతున్నాను. మే 15న జరిగిన దుబాయ్ ఈవెంట్‌లో అడిగిన ప్రశ్నలు మిస్టర్ లాడో అందించిన సమాధానాలు. నెంబర్ 1 టిఆర్ టోకెన్లలోని రివార్డ్ ఎప్పుడు పంపిణీ చేయబడుతుంది? అంటే రివార్డ్ ఏంటి ఇక్కడ? ఫ్రీ ఫోర్స్ కాయిన్స్ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతుందని మనం క్వశ్చన్ అడిగితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండాలనే ఒక థాట్ వచ్చిందే మన 6 లీడర్స్‌కి. మేము ఏం చేశామంటే దుబాయ్ వస్తున్నాము, అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత అడ్మిన్స్‌తో చాటింగ్ జరుగుతున్నప్పుడు ప్రధానంగా అలీనా మేడం అండ్ నరేష్ సార్‌కు చాటింగ్ జరుగుతున్నప్పుడు మేము చెప్పింది ఏంటంటే, నరేష్ సార్ మేమంతా డిస్కస్ చేసుకొని అలీనా మేడంకి చెప్పింది ఏంటంటే, కేవలం జస్ట్ వస్తున్నాము, లాడోను కలుస్తున్నాము, వెళ్తున్నాం కాదు. మాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి. కొంత డీప్ ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకోసమే లాడో గారితో మాట్లాడే అవకాశం, లాడో గారితో డిస్కషన్ పెట్టే అవకాశం, లాడో గారిని ప్రశ్నించే అవకాశం మాకు కావాలి అని మేము అన్నప్పుడు ఎస్ వెల్కమ్. అయితే మీరు ఏ ప్రశ్నలు వేయాలనుకుంటున్నారో ముందే మీరు రిటర్న్‌గా రాసి పంపించగలిగితే భాషా ప్రాబ్లం లేకుండా క్లారిటీగా మీకు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది గనక మీరు ఏ భాషలో రాసినా వాటిని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి మాకు పంపించండి అని అలీనా మేడం అడగడం వల్ల మేము దాదాపు 26 క్వెషన్స్ దాకా తయారు చేసి పంపించాము. ఎప్పుడైతే మనం రిటర్న్‌గా ఇవి పంపించామో అప్పుడు వాళ్ళు వాటిని మిగతా టీమ్స్, మిగతా వేరే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికి కూడా ఇలాంటి అవకాశం ఒకటి ఉంటుంది డిస్కషన్‌కు. మీరు కూడా ఏమన్నా రాసి పంపిస్తే బాగుంటుందని అడిగితే వాళ్ళు కూడా రాసి పంపిస్తే మొత్తం వచ్చిన క్వెషన్స్‌ను డబల్ కాకుండా స్క్రూటినీ చేసి కొన్నిటిని సెలెక్ట్ చేసి ఆ సెలక్షన్ చేసిన ప్రశ్నలను కూడా ఒకే లీడర్ అడగకుండా ఒక 6గురినో 7గురినో లీడర్స్‌ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి క్వెషన్స్‌ను డివైడ్ చేసి మీరు ఈ క్వెషన్స్ అడగండి అని ముందే రాతపూర్వకంగా మాకు ఒక కార్డు తయారు చేసి ఇచ్చి ఇవంతా జరిగిందనమాట. అందులో ఆ 6-7 మెంబర్స్‌లో మన టీమ్ తరపున, మన సౌత్ ఇండియా తరపున 2 లీడర్స్ నరేష్ సార్ అండ్ సంతోష్ సార్ ఇద్దరు మాట్లాడడం జరిగింది. మీరందరూ లైవ్‌లో చూశారనమాట. ఇక ప్రశ్నల సమాధానాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ క్వెషన్ టిఆర్ టోకెన్ల రివార్డ్ ఎప్పుడు పంపిణీ చేయబడుతుందంటే సుమారు 2 నెలల్లో మేము టోకెన్ రేటింగ్ ప్రోగ్రామ్ కోసం ఉద్దేశించిన రివార్డులను పంపిణీ చేయగలుగుతాము. మంచి పనితీరు కనబరిచిన నాయకుల కోసం మేము ఇప్పుడు లెక్కలు ప్రారంభించాము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ ఫస్ట్ యాక్చువల్గా 4 months అన్నాడు, కానీ 2 months లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాడు. సో మనం మన మైండ్లో ఏం పెట్టుకోవాలంటే 2 months లో టీఆర్ టోకెన్లకు సంబంధించిన రివార్డు డిస్ట్రిబ్యూషన్ కాబోతుంది. మనకు 2 months టైం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మంచి పనితీరు కనబరిచిన నాయకుల కోసం మేము ఇప్పుడు లెక్కలు ప్రారంభించాము. అంటే అర్థం ఏంటి? మంచి పనితీరు కనబరిచిన, ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే టీఆర్ టోకెన్లను సెల్ఫ్గా కొట్టుకున్న వాళ్ళు కాదు, సెల్ఫ్గా టీఆర్ టోకెన్లను పెంచుకున్న వాళ్ళు ఈ కోవలోకి రారు. మంచి పనితీరు కనబరిచిన లీడర్స్ అంటే ఎవరు అంటే టీం తయారు చేసిన లీడర్స్, ఓన్ రెఫరెన్స్లు పెంచుకున్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ రెఫరెన్స్లు ఎవరైతే పెంచారో వాళ్ళు లాడో గారి దృష్టిలో మంచి పనితీరు కనబరిచిన నాయకులు అనమాట, వర్క్ చేసిన లీడర్స్, టీం డెవలప్ చేసిన లీడర్స్. సో ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు, మై డియర్ ఫ్రెండ్స్, టీం చేసిన వాళ్ళకు టీఆర్ టోకెన్ల యొక్క రివార్డు అందుతుంది. అది చాలా గ్రేట్గా ఉంటుంది, చాలా వాల్యుబుల్ ఉంటుంది అనేది చెప్పకనే చెప్తున్నాడు అనమాట. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎంఎఫ్ఎస్ నుండి టీఆర్ పంపిణీకి సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి మా టీఆర్ సరిపోతుందా, సెల్ఫ్ టీఆర్ సరిపోతుందా, లేదా మాకు టీం టీఆర్ కూడా అవసరమా? మా సెల్ఫ్ సరిపోతుందా, టీం యొక్క సెల్ఫ్ రెఫరెన్స్ ఏదైతే మనం చెప్తున్నామో అది కూడా అవసరమా అని క్వశ్చన్ అడిగితే ఎస్, అవును, అది కరెక్ట్. మీకు టీం కూడా కావాలి. టీఆర్ ఆల్గోరిథంలు గతంలో ప్రచురించబడ్డాయి. అంటే ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ప్రోగ్రామ్ ఆల్రెడీ మేము ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడే బ్లాక్ చైన్ టెక్నాలజీలో దాన్ని కోడింగ్ చేశాం. ఆ కోడింగ్ ఎలా మేము సెట్ చేశామో, ఎలా క్రియేట్ చేశామో దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈ 2 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కనుక మనం డీప్గా ఆలోచిస్తే ఏం చెప్తున్నాడు? టీఆర్ టోకెన్స్కు సెల్ఫ్ కంపల్సరీ రెఫరెన్స్ ఉండాలనా లేదా అనేది ఇండైరెక్ట్గా క్లారిటీ వచ్చింది. ఏమిటి అదంటే కంపల్సరీ 3 రెఫరెన్స్లు ఉండాలి అనేది అక్కడ క్లారిఫికేషన్ వచ్చింది అనమాట. అయితే మరి ఇన్ని రోజులు మనం చెప్పాం కదా, ఎస్ చెప్పాం. ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది సెల్ఫ్ లీడర్స్కి. కానీ లాడో గారు మనకు మీటింగ్లో క్లారిఫికేషన్ అడిగినప్పుడు వచ్చిన డిస్కషన్ ఆధారంగా సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఇక్కడ 6 members మేము పాల్గొన్నామో, మేము డిస్కషన్ చేసి ఆఫ్టర్ మీటింగ్ ఈ పాయింట్ మీద మన వాళ్ళకు ఎలాంటి గైడెన్స్ ఇద్దాం, ఎలాంటి డైరెక్షన్ ఇద్దామని మేము డిస్కషన్ చేసిన తర్వాత మనమందరం సేఫ్ సైడ్ ఉండాలంటే ఖచ్చితంగా చిన్నదో పెద్దదో 3 రెఫరెన్స్లు టీఆర్ టోకెన్స్ మీద బెనిఫిట్ రావాలనుకునే వాళ్ళందరూ మినిమం 3 రెఫరెన్స్లు మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మనం సేఫ్ సైడ్ ఉంటాము. ఇన్ కేస్ ఒకవేళ ఇది మనం చెప్పకపోతే రేపు ఏమంటారు? లాడో గారు అంత క్లియర్గా చెప్పిన మాకెందుకు మీరు నొక్కి చెప్పలేదు, వివరించి చెప్పలేదు అని మన టీం అడిగే అవకాశం ఉంటుంది. అలాగే టైం అయిపోలేదు. లాడో గారు చెప్తున్న ప్రకారం 2 months టైం ఉంది ఇంకా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగడానికి. 2 months టైం ఉంది కదా, మీరు ముందే వివరించి చెప్పి ఉంటే, కనీసం ఒక హెచ్చరిక చేసి ఉంటే, జాగ్రత్త పడండి అని మీరు చెప్పి ఉంటే మేము చేసుకునే వాళ్ళం. 3 members కదా అని అనే లీడర్స్ కూడా ఉంటారు. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా మీటింగ్ ద్వారా మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో మనకు బెనిఫిట్ ఖచ్చితంగా దక్కాలంటే, 100% డ్యామ్ షూర్గా దక్కాలంటే మీ ఐడికి యూనిటీవర్స్ వచ్చిన తర్వాత 3 రెఫరల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేకపోతే మనము ఇప్పుడున్న సమయాన్ని వాడుకొని మినిమం 3 రెఫరల్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ 3 రెఫరల్స్ వాళ్ళ దగ్గర ఫోర్స్ కైన్ ఉన్నా లేకపోయినా క్లాసిక్లోకి ఎంటర్ అయితే చాలు, వాళ్ళకి టీఆర్ టోకెన్ వస్తుంది. అదే కౌంట్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఉండే కైన్లు మనకు కౌంట్ కావు. వాళ్ళకు మళ్ళీ బెనిఫిట్ రావాలంటే వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్ ఫోర్స్ కైన్స్ ఉండాల్సిందే. దాంట్లో డిఫరెన్స్ లేదు. ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సూటిగా నేను చెప్పేది ఏంటంటే టీఆర్ టోకెన్స్ బెనిఫిట్ 100% డ్యామ్ షూర్
మనకు రావాలంటే 3 రెఫరల్స్ ఉండే ప్రయత్నం చేయండి. మొండిగా మీరు ఆ రోజు చెప్పారు గదా! నేను చెయ్యను గదా! అనంటే వాళ్ళ ఇష్టం అదిగా. వాళ్ళ ఇష్టం. మేమేం చేయలేం. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఎవరైతే దీనికి సంబంధించిన ప్రమోషన్ జూమ్ మీటింగ్‌లో చేసినా, ఎక్కడ చేసినా 3 రెఫరల్స్ కంపల్సరీ అనే విషయాన్ని మనము ప్రమోట్ చేద్దాము. మేమందరం అట్లే ప్రమోట్ చేస్తాము. మీరు కూడా ప్రమోట్ చేయండి. ఇప్పటి వరకున్న లీడర్స్‌కు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాము. దీన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. అర్థం చేసుకోని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. డిస్కషన్ అది కాదు. మనం ముందు జాగ్రత్తగా ఉంటే బావుంటుంది గదా! రేపు అటు ఇటు పోయి అది రాకపోతే మళ్ళీ ప్రాబ్లమ్‌లో పడతారు గదా! అనే దాని గురించి మేము డిస్కషన్ చేసుకొని, టైం ఉంది గనక ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మీరు ఏ ప్రాజెక్ట్‌లో అయినా ఓవర్ డ్రాప్ ఎట్లొస్తుంది మాకు? ఎయిర్ డ్రాప్ ఎట్లొస్తుంది? ఎయిర్ డ్రాప్ ఎట్లొస్తుందంటే, ప్రాజెక్ట్ స్టార్ట్ గాకముందు, దానికి వాల్యూ లేకముందు, కంపెనీ దగ్గర ఎన్నో లక్షల కోట్ల కైన్స్ పెట్టుకొని, టోకెన్స్ పెట్టుకొని, దానికి వాల్యూ రావాలంటే ముందు మనకు ఇట్లా ఎయిర్ డ్రాప్ ఇడిచిపెట్టి చేస్తారనమాట. కానీ మెటాఫోర్స్‌లో అలా జరగట్లే. మెటాఫోర్స్‌లో రివర్స్‌లో జరుగుతుంది. ఏందో తెలుసా? ముందు కైన్ పరిచయం చేసి, కమ్యూనిటీ డెవలప్ చేసి, దాన్ని ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేసి, బహుశా ఓపెన్ మార్కెట్‌లోకి కూడా వచ్చేస్తుంది కైన్, ఈ డిస్ట్రిబ్యూషన్ అయ్యే లోపు. అంటే దానికి ఓపెన్ మార్కెట్‌లో వాల్యూ క్రియేట్ చేసి, ఒక లెవెల్‌కి తీసుకెళ్ళిన తర్వాత మనకు టీఆర్ టోకెన్ బెనిఫిట్ ఇవ్వబోతున్నాడు. అంటే దానికి ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోండి. లాడో గారు చెప్పిన $20,000 ఫోర్స్కైన్ ఫ్యూచర్ చూడబోతున్నాము అనే ఒక హెచ్చరికను మైండ్‌లో పెట్టుకొని, ఫ్రీగా వచ్చే ఫోర్స్కైన్స్ అది 1 వచ్చినా, 5 వచ్చినా, 10 వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా, అదొక వాల్యుబుల్ వజ్రం లాంటి ఒక దొరకబోతుంది. ఫ్రీగా దొరకబోతుంది అనే పాయింట్ మీరు మైండ్‌లో పెట్టుకొని, ఈ చిన్న విషయాన్ని ముగ్గురిని టీమ్ చేయాలనేది చిన్న విషయం సార్. దీన్ని హైలైట్ చేస్తున్నారు అంటే ఇక మీ అంత దురదృష్టవంతులు లేరు. దయచేసి దీని మీద అగైన్ లోతుగా డిస్కషన్ లేకుండా, మేము ఎందుకు చెప్తున్నామో మాది కూడా ఒక హెచ్చరిక అనుకోండి, ముందు జాగ్రత్త అనుకోండి. ఈ పాయింట్‌ని అర్థం చేసుకొని, ఉన్న సమయాన్ని టీమ్ చేసుకోవడానికి మినిమమ్ 3 రెఫరల్స్ ఇచ్చుకోవడానికి, ఆ 3 రెఫరల్స్ కూడా యూనిటీవర్స్ వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళయి ఉండాలి. వాళ్ళ దగ్గర టీఆర్ టోకెన్ ఉండాలి అనే పాయింట్‌ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇక థర్డ్ క్వెషన్ ఏంటంటే, మార్కెట్ ప్రారంభమైన తర్వాత ఫోర్స్కైన్ కోసమును డిమాండ్‌ను సృష్టించడం మరియు నిర్వహించడం కోసం ఏ ప్లాన్ ఉపయోగపడుతుంది? ఏ వ్యూహం ఉపయోగపడుతుందని మనం క్వెషన్ చేసినప్పుడు, మీరు ఇప్పటికే గమనించినట్లుగా మేము మెటాఫోర్స్ సిస్టమ్‌లో సృష్టించే ప్రతి ఇతర ప్రాజెక్టులు అందించినవి. అలాగే ఇది మా మొదటి ఫీచర్. మా రెండవ లక్షణం ఏమిటంటే, ఇతర క్రిప్టో ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా మేము ఈకోసిస్టమ్‌లో టోకెన్‌ను ఉపయోగిస్తాము. వార్తల నేపథ్యం కారణంగా ధర తగ్గడము మరియు పెరగడం వంటి విలువలేని నాణ్యాలను ముద్రించే ఇతర ప్రాజెక్టులు మేము కాదు. ఈకోసిస్టమ్‌లో మా నాణ్యం ఎల్లప్పుడూ డిమాండ్‌లో ఉంటుంది. ఎందుకంటే వినియోగదారులు పర్యావరణ వ్యవస్థలో అభివృద్ధి చేయడానికి మరియు దానిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని ప్రాజెక్టులు కూడా ఫోర్స్కైన్‌తో రన్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని క్రిప్టో కరెన్సీలు మనం చూసినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చినప్పుడు, పేపర్‌లో వార్తలొచ్చినప్పుడు, అక్కడ డుమ్ అన్నది, అక్కడ డామ్ అన్నది, ఇట్లాంటి కొన్ని వాల్యూ లేని వార్తలు వచ్చినప్పుడు భయపడి అమ్ముకోవడము, ధర తగ్గడము అనేది మన ఫోర్స్కైన్‌లో ఉండదు. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్‌గా ప్రాజెక్టులుంటాయి. ప్రాజెక్ట్ డెవలప్ కావాలంటే ఫోర్స్కైన్ కొనాల్సిందే. అందుకోసమే మార్కెట్‌లో మన ఫోర్స్కైన్ అనేది ఎప్పుడు హైలో ఉంటుంది. ఆ డిమాండ్ అనేది దానికి తగ్గదు మార్కెట్‌లో అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ బేస్డ్ కైన్ ఇది ఫోర్స్కైన్, అండ్ ప్రాజెక్టులు బేస్డ్‌గా యుటిలిటీ యుటిలిటీ అవకాశాలున్న కైన్ అన్నమాట ఇది. అది లాడో గారు చెప్తున్నది. అలాగే ఫోర్త్, తదుపరి ప్రాజెక్ట్ ఏమిటి? మేము ఎప్పుడు ఆశించాలి? కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు లాంచ్ అవుతుందని అడిగితే, మేము తదుపరి 2 ప్రాజెక్టులను హైలైట్ చేయవచ్చు.
ఒకటి టాక్టైల్ గూడ్స్ మరియు టాక్టైల్ గేమ్ ఏఎఫ్. ఇది మెటావర్స్ లాగా ప్రారంభించబడుతుంది మరియు మా నియర్డవ ప్రపంచంలో భాగం అవుతుంది. సో ఏదైతే ఇప్పుడు మనకు యూనిటీవర్స్ లో వచ్చిన అప్డేట్స్ ఉన్నాయో సేమ్ అట్లాంటివే క్లాసిక్ లో కూడా అప్డేట్ వస్తుంది. టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్ వస్తుంది అండ్ టాక్టైల్ గేమ్ ఏఎఫ్ అనేది ఇక్కడ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మనకు తెలిసినట్టుగా గేమ్ మార్కెటింగ్ చాలా పెద్దది మరియు చాలా పోటీని కలిగి ఉంది. ఈ పోటీలో మెటాఫోర్స్ గేమింగ్ ప్లాట్ఫామ్ కు ప్రజలను ఎలా వ్యూహం ఆకర్షిస్తుంది అంటే గేమింగ్ మార్కెట్ అనేది చాలా పెద్దది. ఈ గేమింగ్ మార్కెట్ లో ప్రజలను కస్టమర్స్ ను మనం ఎట్లా వాళ్ళని ఆకర్షిస్తాము అని అడిగినప్పుడు ఏ ప్రాంతంలో పోటీ లేదు, డిమాండ్ లేని చోట మాత్రమే. అంటే పోటీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు అంటే డిమాండ్ లేదు కనుక పోటీ ఉండదు చెప్తూ, ఎక్కడ తక్కువ పోటీ ఉంది, ఇక్కడ డిమాండ్ తక్కువగా ఉంటుంది. సో మెటాఫోర్స్ లో మేము ఎల్లప్పుడూ పోటీ నుండి ప్రత్యేకంగా నిలబడతాం. మేము నిజమైన విలువను సృష్టిస్తాము మరియు వినియోగదారులకు ఏమి అవసరమో ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తాము. మేము ఆటల విషయంలో అదే సూత్రాన్ని అనుసరిస్తాము. మొదట ఆటలు ఆకర్షణీయంగా మరియు ఉత్తేజకరమైనవిగా రూపొందించబడతాయి. దీన్ని చేయడానికి మేము గేమింగ్ పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉన్న ఉన్నత స్థాయి డెవలపర్లను ఆకర్షించాము. మేము మొత్తం మల్టీవర్స్ ని సృష్టిస్తున్నాము. ప్రజలు మా ఆటల హీరోలను సినిమాలు మరియు కామిక్లలో చూస్తారు మరియు ఇవన్నీ పర్యావరణ వ్యవస్థలో భాగమవుతాయి మరియు కేవలం ఆట కంటే ఎక్కువగా భావించబడతాయి. సో దానికి సంబంధించిన ప్లాన్ మన దగ్గర ఉంది. ఎంతో మంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్రియేటర్స్ ను, డెవలపర్స్ ను మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానివల్ల మార్కెట్లో ప్రజలకు కావాల్సిన వాటిని మనం తయారు చేసి ఉంచుతామనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. దయచేసి మార్కెట్ ప్లేస్ గురించి మాకు చెప్పండి, భవిష్యత్తులో ఇది ఎలా అభివృద్ధి చెందుతుందని మనం అడిగినప్పుడు మార్కెట్ ప్లేస్ లో తదుపరి దశ టాక్టైల్ గూడ్స్ తెరవడం. ఇది మొదటి టోకనైజేషన్ చేయబడుతుంది మరియు వర్చువల్ మరియు భౌతిక ప్రపంచాలలో పాల్గొనే వారిచే ఉపయోగించబడుతుంది. అదనంగా ఈవెంట్ టికెట్లు, పోటీలు, కామిక్స్ మరియు ఇతర సృజనాత్మక కళలు వంటి వివిధ ఉత్పత్తులు ఉంటాయి. తదుపరి దశలో మార్కెట్ ప్లేస్ లో వినియోగదారులు తమ సొంత స్టోర్లను తెరవడానికి అనుమతించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఈ దుకాణాలు మా నియోడవ ప్రపంచంలో నకిలీ చేయబడతాయి. ఇక్కడ వినియోగదారులు వారి సొంత దుకాణాన్ని తెరవగలరు. వర్చువల్ ప్రపంచంలో మీ దుకాణము ముందరి నుండి మరొక వినియోగదారుడు లేదా పాల్గొనేవారు వెళ్ళినప్పుడు అతను మీ స్టోర్కి రావచ్చు మరియు ఇతను ఏదైనా ఇష్టపడితే కొనుగోలు చేయవచ్చు. ఇది చదివినప్పుడు ఏమర్థమైందంటే, మేము దుబాయ్లో ఉన్నాం కదా, దుబాయ్లో మేము షాపింగ్ చేద్దామని అప్పుడప్పుడు మా రవి సారు వీళ్ళంతా అటు ఇటు వెళ్తే ఇక్కడ కేరళ వాళ్ళు చాలా షాపింగ్స్ ఉన్నాయి. కేరళ వాళ్ళవి, మన కర్ణాటక వాళ్ళవి ఉన్నాయి, ఇక్కడ మన హైదరాబాదీలో ఉన్నాయి, గుజరాతీలో ఉన్నాయి. ఇట్లా వివిధ దేశాల వాళ్ళు, వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ స్టోర్స్ పెట్టుకున్నారు. ఎవరైనా కన్నడ మాట్లాడిన వాళ్ళు దొరికితే మా రవి సార్ వదిలిపెట్టట్లే, అక్కడ వాళ్ళ గంట సేపు మాట్లాడి వస్తున్నాడు, హ్యాపీ అనమాట. సో అట్లా అనిపించింది. సేమ్ ఇక్కడ మన టెక్నాలజీలో ఇది చూడబోతున్నాం. మనము సొంతంగా షాప్స్ పెట్టుకోవచ్చు, సొంతంగా వస్తువులను అమ్మొచ్చు, సొంతంగా ఎట్లయితే రియల్ ప్రపంచంలో మనం చూస్తున్నామో అలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు చేయొచ్చు అని లేడ గారు చెప్తున్నారు అనమాట. ఎస్, ఇకపోతే మెటావర్స్ ప్రాజెక్ట్ లో డబ్బులు సంపాదించే అవకాశం, మెటావర్స్ లో డబ్బులు సంపాదించే అవకాశాలు ఎన్నున్నాయి అని అడిగినప్పుడు, మెటావర్స్ ప్రాజెక్ట్ లో డబ్బులు సంపాదించే అవకాశం ఏంటి అని అడిగినప్పుడు, ఈ ప్రాజెక్ట్ లో నిజ జీవితంలో వలె వినియోగదారులు ఉద్యోగాలను కనుగొనవచ్చు, ఎంప్లాయ్మెంట్ ను సృష్టించవచ్చు, వారి సొంత వ్యాపారాలను తెరవవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సొంతంగా మనం బిజినెస్లు పెట్టుకోవచ్చు మరియు పెట్టుబడిదారులుగా మారవచ్చు, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటలిస్ట్ గా మారవచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకి మీరు అపార్ట్మెంట్ లేదా ఇంటిని కొనుగోలు చేయవచ్చు. మనం ఎట్లయితే ఇల్లు కొని కిరాయికి ఇస్తామో, అపార్ట్మెంట్ కొని కిరాయికి ఇస్తామో అట్లాంటివి చేయవచ్చు.
మరియు ఇతర పాల్గొనే వారికి అద్దెకు ఇవ్వవచ్చు. మరొక ఉదాహరణ ఏమిటంటే, మన ప్రపంచం కోసం ముఖ్యమైన పరికరాలు లేదా వస్తువులను ఉత్పత్తి చేసే మరియు ఈ పరికరాలను విక్రయించే ఫ్యాక్టరీని మీరే కొనుగోలు చేయవచ్చు. ఫ్యాక్టరీ పెట్టొచ్చు. లేదా నిర్మించొచ్చు. ఫ్యాక్టరీని మనమే పెట్టొచ్చు. మేము ముందుగా చెప్పినట్లుగా మీరు మీ స్వంత దుకాణాన్ని కూడా తెరవవచ్చు. ఇన్ని రకాల ఆప్షన్స్ మెటావర్స్‌లో ఉంటాయి. మెటావర్స్‌లో ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పటివరకు మనం ఏం ఆలోచించినాము? మనం ఏదన్నా బిజినెస్ పెడదామంటే మన దగ్గర అంత క్యాపిటల్ లేదు. అంత పెట్టుబడి లేదు. అంత ఆలోచనలు లేవు. అంత డైరెక్షన్ లేదు. అంత మోటివేషన్ లేదు. దారి చూపేవాడు లేడు మనకెవరు అని మనం అనుకున్నాం గదా! అవన్నీ గూడా ఈ కొత్త ప్రపంచంలో మనం సాధ్యం చేసుకోవచ్చు. ఇవి ఎవరికి ఈజీ అయితాయంటే, ఎవరి చేతిలో అయితే ఫోర్స్ కాయిన్‌లున్నాయో వాళ్ళకు చాలా ఈజీగా అయిపోతాయి ఇవన్నీ గూడా. ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ అంటే పెట్టుబడి. వ్యాపారం ప్రారంభించాలా, పెట్టుబడి ఉండాలి గదా! ఆ పెట్టుబడి ఏంటో తెలుసా? ఫోర్స్ కాయిన్. ఫోర్స్ కాయిన్ ఉన్నవాళ్ళు ఇవన్నీ గూడా లాడో గారు ఎప్పటికప్పుడు నేర్పిస్తుంటాడు. అప్‌డేట్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకొని మన లీడర్స్ మన మాతృభాషలో చెప్తూ ఉంటారు గనక, ఈ అన్ని వ్యాపారాల్లో మనం దున్ని పడేయొచ్చనమాట. మన దగ్గర ఫోర్స్ కాయిన్ ఉంటే. ఓకేనా? డోంట్ మిస్. ఇకపోతే ఫ్రెండ్స్, క్వాంటమ్ దావత్ మైనింగ్ వెబ్‌సైట్ యొక్క 9వ పాయింట్, క్వాంటమ్ దావత్ మైనింగ్ ఆహ్, వెబ్‌సైట్ యొక్క పూర్తి ధాతువు. క్వాంటమ్ ధాతువు మైనింగ్ వెబ్‌సైట్ యొక్క పూర్తి నవీకరణను మనం ఎప్పుడు ఆశించవచ్చు. అంటే ఇది ఎప్పుడు అప్‌డేట్స్ వస్తాయని అడిగితే, ఈ అప్‌డేట్స్‌ని నెలన్నరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 1 ½ మంత్‌లో ఈ ప్రోగ్రామ్ అంతా వస్తుంది. 10థ్ పాయింట్, ఎంఎఫ్ఎస్ మరియు బిట్ ఫోర్స్ ఎలా భిన్నంగా ఉంటాయి అని అడిగినప్పుడు, బిట్ ఫోర్స్ అనేది వర్చువల్ ప్రపంచంలోని క్రిప్టో కరెన్సీ. వాస్తవ ప్రపంచంలో బిట్‌కాయిన్ ఫియట్ డబ్బుతో పోటీ పడి వేల సార్లు గెలిచినట్లే బిట్ ఫోర్స్ వర్చువల్ ప్రపంచంలో ఫియట్ డబ్బుతో పోటీ పడుతుంది. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మనము బిట్‌కాయిన్‌ను మనం చూస్తున్నామో, సో వర్చువల్ ప్రపంచం అంటే మెటావర్స్ టెక్నాలజీలో బిట్ ఫోర్స్ అనేది మరో బిట్‌కాయిన్ లెక్క దాని వాల్యూ వాల్యూ గాని, దాని యొక్క ఉపయోగం గాని, దాని యొక్క అభివృద్ధి గాని ఉండబోతుందని క్లియర్‌గా చెప్పడం జరుగుతుందనమాట. బిట్ ఫోర్స్ ఎనక ఉన్న ఆలోచన ఏమిటంటే, ఇది ఎటువంటి ధరలతో ముడిపడి ఉండదు. మరియు ఏ ఆహ్, దిశలోనైనా స్వేచ్ఛగా కదలగలదు. చాలా ఇండిపెండెంట్‌గా ఇది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. కొత్త శక్తి టోకెన్‌లు ఎలా ఉపయోగించబడతాయి? క్వాంటమ్ ధాతువును ప్రాసెస్ చేసే కొత్త శక్తి టోకెన్స్ అంటే ఈక్యూఎన్‌లనమాట. సో, ప్రాసెస్ చేసే మరియు బిట్ ఫోర్స్ కాయిన్‌ను గని చేసే పరికరాల కోసం కొత్త శక్తి టోకెన్‌లను అవసరమవుతాయి. ఇక్కడ ప్రతిదీ నిజ జీవితంలో లాగా ఉంటుంది. కొన్ని పరికరాలు పనిచేయడానికి శక్తి వనరులు అవసరము. సో, ఏదైతే మనం మైనింగ్ జేస్తామో బిట్ ఫోర్స్, అప్పుడు ఈక్యూఎన్‌లు ఉపయోగపడతాయనేది చెప్పడం జరుగుతుంది. 88 మైనింగ్ పరికరాలను కలిగి ఉండటం అంటే ఏమిటి? అని అడిగినప్పుడు, ముడి క్వాంటం ఖనిజాన్ని తవ్వడానికి 88 పరికరాలు అవసరమవుతాయి. ఎందుకంటే దా ధాతువు చాలా లోతుగా ఉంటుంది. ఈ వనరును సంగ్రహించడానికి పెద్ద సమిష్టి కృషి అవసరము. సో, ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. క్లియర్‌గా మేము లాడో గారితో డిస్కషన్ జేసినప్పుడు, టెక్నికల్ టీమ్‌తో డిస్కషన్ జేసినప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎవరికైతే బిట్ ఫోర్స్ మైనింగ్ ఈజీ అవుతుంది అంటే, ఎవరైతే ఎక్కువ టైర్స్‌లలో ఉంటారో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో టైరు, ఒక టైర్‌లో ఉన్న వాళ్ళకన్నా, అంటే ఒక టైర్ కొని ఒక చిప్ ఉన్న వాళ్ళకన్నా, రెండో టైరు లో ఉండి, రెండో టైర్‌లు చిప్ కొన్న వాళ్ళకు ఈజీ అవుతుంది. 2 కన్నా 3లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. 3 కన్నా 4లో ఉన్న వాళ్ళకు ఇంకా ఈజీ అవుతుంది. 4-5 ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. 6, 7, 8, 9. 9 ఉన్న వాళ్ళకు ఒక్క చిప్ ఉంటే చాలు, వాళ్ళకు బిట్ ఫోర్స్ మైనింగ్ జరిగిపోతుందనేది క్లియర్‌గా ఆ డిస్కషన్‌లో మాకు అర్థమైన పాయింట్. అందుకోసమే ఆహ్, ఎట్లయితే మనం ఫోర్స్ కాయిన్ మైనింగ్‌లో పాల్గొని బెనిఫిట్స్ తీసుకున్నామో, బిట్ ఫోర్స్ మైనింగ్‌లో మనం ఎక్కువ బెనిఫిట్స్ రావాలంటే ఎక్కువ టైర్‌లలో ఉండాలి అనే పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది లీడర్స్ మాకక్కడ వచ్చిన వాళ్ళు, మనము 3 వరకో, 5 వరకో వర్క్ చేయడం గాకుండా 9థ్ వరకు టార్గెట్ పెట్టుకొని ఎళ్ళాలి అనేది మేము అందరం ఇండియాలో ఉన్న లీడర్స్ అందరం గూడా డిస్కస్ జేయడం జరిగిందనమాట. సో, యూనివర్స్ టైర్స్ 9థ్ టార్గెట్ 9 వరకు ఎళ్ళిపోవచ్చు ఎవరైనా.
ఎవరు ఎక్కువ 9th వరకు వెళ్తారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే చివరకు ప్రధాన వ్యాలెట్‌ని కొత్త దానికి మార్చడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ వేసవిలో మేము అంటే వ్యాలెట్ ఏదైతే మనకు ఓన్ వ్యాలెట్ ఉందో దానికి సంబంధించి క్వెషన్ అడిగినప్పుడు, ఈ వేసవిలో మేము టాక్టైల్ గేమ్ ఏఎఫ్‌ని మళ్ళీ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ మార్పుకు ధన్యవాదాలు. నవీకరణ తర్వాత మీరు మీ వ్యాలెట్ నంబర్‌లను మార్చగలరు. సో, వేసవి అంటే ఏంటంటే మనకేమో వేసవి ఎండింగ్‌కొచ్చింది. వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది. కానీ దుబాయ్ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం దుబాయ్‌లో ఉన్న వాళ్ళ లెక్క ప్రకారము వీళ్ళకి సమ్మర్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్ వరకు వీళ్ళకి సమ్మర్ ఉంటుంది. సెప్టెంబర్ నుంచి మళ్ళా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ ఈ 3 నెలలు టూరిజం అనేది చాలా విజిటర్స్ తక్కువగా వస్తుంటారు. కారణం ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఎవరైనా ఈ 3 నెలల్లో ఇక్కడికి టూరిస్టులు వస్తే వాళ్ళకు అన్ని చీఫ్‌గా దొరికే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే సీజన్ గనక. సో, లాడో గారు దుబాయ్‌లో ఉన్నాడు గనక అగైన్ సమ్మర్ అనే మాట మాట్లాడుతున్నాడు. ఆ సమ్మర్ అనేది జూన్‌లో స్టార్ట్ అవుతుంది దుబాయ్‌లో. ఆ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ టాక్టైల్ మీరు వీఆర్ లెన్స్‌లను ఉపయోగించి స్పర్శ వస్తువులు మరియు పూర్తి మెటావర్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు అని మనం అడిగినప్పుడు, మేము ఈ వేసవిలో టాక్టైల్ గూడ్స్ మరియు మెటావర్స్‌ను ప్రారంభిస్తాము. మరియు వీఆర్ లెన్స్‌ను ఉపయోగించగల సామర్థ్యాన్ని అమలు చేయడం మా తదుపరి దశ. ఇది కూడా అయిపోయింది. ఇక స్టేకింగ్ గురించి ఏమిటి? స్టేకింగ్ ప్రత్యేకంగా ఉంటుందా? ఇది ఎంఎఫ్ఎస్‌లో ప్రధాన భాగమని నేను భావిస్తున్నాను. సో, లాడో గారు చెప్తున్నది ఏంటంటే స్టేకింగ్ అనే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఫోర్స్‌కైన్‌లో చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. ఇది వీలైనంత త్వరగా ప్రారంభించబడాలి. మొదటి దశలో మనకు స్టేకింగ్ యొక్క అన్‌లాగ్ ఉంటుంది. దీనిని హోల్డింగ్ అని పిలుస్తారు. ఎంఎఫ్ఎస్‌ని కలిగి ఉన్న ఫలితంగా మీరు ప్రతిఫలంగా హెచ్ఎంఎఫ్ఎస్‌ని అందుకుంటారు. ఈ టోకెన్ మిమ్మల్ని యూనివర్స్ టైర్ల పునరుద్ధరణలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. అలాంటి యంత్రాంగాన్ని ఎవరూ తయారు చేయలేదు. ఇది ప్రత్యేకమైనది మరియు మా నాణ్యం మరింత బలంగా మారడానికి అనుమతిస్తుంది. తదుపరి దశలో త్వరలో మేము స్టేకింగ్ మెకానిజంను జోడిస్తాము. స్టేకింగ్ అనేది అతి త్వరలోనే రాబోతుంది. సో, ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్స్‌కైన్ స్టేకింగ్ పెడతారో వాళ్ళకు హోల్డింగ్ ఫోర్స్‌కైన్ అనే ఒకటి మేము టోకెన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ టోకెన్‌ను వాళ్ళు టైర్స్‌ను రినివల్ చేయొచ్చు అని కూడా చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇక ఎంఎఫ్ఎస్‌లో డైరెక్ట్ పీ2పీ ఎప్పుడు ప్రారంభించబడుతుంది? ఇది మా ఎంఎఫ్ఎస్ యొక్క సిద్ధాంతాన్ని కూడా స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎంఎఫ్ఎస్ ఎప్పుడు బహిరంగ మార్కెట్‌లోకి వస్తుందో మీ ఉద్దేశమా? మేము ఈ వేసవిలో బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నాము. అయితే నాణ్యం బలంగా ఉండేలా చూసుకోవడానికి లాంచ్ క్రమంగా జరుగుతుంది అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో, 1-2 మంత్స్‌లో ఫోర్స్‌కైన్ ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంది. మన సొంత వ్యాలెట్‌ను ఎప్పుడు పొందవచ్చు? వాస్తవానికి వ్యాలెట్ ఇప్పటికే తయారు చేయబడింది మరియు ఇప్పుడు మేము దానిని మార్కెట్ ప్లేస్‌లో పంపిణీ చేసే అవకాశాన్ని కలిగి ఉండేలా కృషి చేస్తున్నాము. మేము ఇప్పటికే ఈ వ్యాలెట్ యొక్క 2వ సంస్కరణను అభివృద్ధి చేస్తున్నాము. ఇది మెటాఫోర్స్ పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రత్యక్ష నిధులను కలిగి ఉంటుంది. ఇక భవిష్యత్తులో కేవైసీ అనే పదం మీరు చూశారు కదా! వాళ్ళకు కొత్త అన్నమాట. కేవైసీ అనేది మన దేశంలో వాడే పదం అది. సో, వాళ్ళు ఏదో డిఎంఎల్ అనే పదం వాడతారట. దానికి సంబంధించి లాడో గారికి ఆ పదం అర్థం కాక చాలా సేపు రష్యాలో, ఇంగ్లీష్‌లో డిస్కషన్ జరిగింది. ఫైనల్‌గా అర్థమైంది. దానికిచ్చిన సమాధానం ఏంటంటే, భవిష్యత్తులో కేవైసీ లేకుండా మనం ఎంతకాలం వ్యాపారం చేయవచ్చు అని అడిగినప్పుడు, తర్వాత కేవైసీ కోసం ఏవైనా అవసరాలు ఉంటాయా అని అడిగినప్పుడు, మెటాఫోర్స్ వినియోగదారులందరికీ గరిష్ట భద్రత, అనామకత్వం మరియు వికేంద్రీకరణను అందించడానికి ప్రయత్నిస్తుంది. అయితే మేము ప్రపంచ ట్రెండ్‌లను కూడా విస్మరించవచ్చు. మేము వినియోగదారులకు 2 ఎంపికలను అందిస్తాము. అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. అనామకంగా ఉండండి లేదా కావాలనుకుంటే ధృవీకరించబడండి. అంటే మీరు కేవైసీ చేసుకోవచ్చు లేదా కేవైసీ చేసుకోకుండా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఆప్షన్స్ ఉంటాయి. ధృవీకరణ భవిష్యత్తులో కనిపించే వికేంద్రీకృత సేవలను ప్రభావితం చేయవచ్చు. మీరు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడము మరియు వెబ్3 వ్యాలెట్‌తో ఖాతాను ఉపయోగించడం వంటి వికేంద్రీకృత సాధనాలను ఉపయోగించడం కొనసాగిస్తే
మీరు కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే వెబ్3 టెక్నాలజీలోని వాలెట్‌ని గనుక మీరు కరెక్ట్‌గా వాడుకోగలిగితే కేవైసీ అవసరం లేకుండా కూడా మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. మెటాఫోర్స్‌లో ఉపయోగించిన ఫండ్‌లు క్లీన్‌గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ముందుగా కేవైసీ వర్తించబడుతుంది. అందువల్ల వినియోగదారులు చట్టవిరుద్ధంగా పొందిన నిధులను స్వీకరించే వాస్తవం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి మిస్టేక్స్. అవన్నీ కూడా మా దృష్టికొస్తున్నాయని చెప్పడం జరిగింది. వ్యాపారాన్ని ప్రోత్సహించే మా ప్రయత్నాలకు ఆటంకం కలిగించే ఏవైనా చట్టపరమైన సమస్యలు భారతదేశంలో ఉన్నాయా అని అడిగినప్పుడు లేదు. భారతదేశంలో ఎటువంటి సంభావ్య చట్టపరమైన సమస్యలు లేవు. కానీ అవి తలెత్తితే ఈ సమస్యలను పరిష్కరించడానికి మేము మా చట్టపరమైన శక్తులన్నిటిని ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. మాకు చట్టపరత ఉందా? అవును. మాకు చట్టపరమైన మద్దతు ఉంది అని చెప్పడం జరిగింది. స్థానిక కార్యాలయాలను తెరవడానికి మేము మెటాఫోర్స్ నుండి ధృవీకరణ పత్రాలను అందుకోవాలని ఆశించవచ్చా? అవును. మేము ఈ సహకారాన్ని వ్యక్తిగతంగా చర్చించవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనం అడిగిన క్వెషన్స్‌కి సమాధానాలు. యూక్యూఎన్‌లు కొంతమందికి మిస్ అయినాయి. అవి ఏంటి అంటే అవి అన్నీ కూడా యాడ్ అవుతాయని చెప్పడం జరిగింది. కొంత టెక్నికల్ టీము మెయిన్ పర్సన్స్ కూడా మనకు వాళ్ళ టెలిగ్రామ్ నంబర్స్ అట్లా ఇవ్వడం జరిగింది. ఏదన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళతో చాట్ చేయొచ్చని చెప్పడం జరిగింది. వాళ్ళతో లాడో గారు పరిచయం పెంచి ఒక గంట సేపు టెక్నికల్ టీమ్‌తో కూర్చునే అవకాశాన్ని, డిస్కస్ చేసే అవకాశాన్ని కూడా మనకు కల్పించడం అనేది జరిగిందనమాట. సో, ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్. వీటికి సంబంధించి ఇంకేమైనా మీకు క్లారిఫికేషన్స్ రావాలంటే టీఆర్ టోకెన్స్‌కి సంబంధించి అగైన్ మీరు ప్రశ్న అడగడము, మేము చెప్పడము ఇది బాగుండదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుతూ మిగతా విషయాలు ఏమన్నా క్లారిటీ కావాలంటే కూడా మీరు అడగొచ్చు. థాంక్ యూ సో మచ్ సంతోష్ సార్. ప్లీజ్ కంటిన్యూ. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ చాలా మంది ఎదురు చూస్తూనే ఉండొచ్చు. నాకు తెలిసి అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటి? లాడో గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటి? ఏం చెప్పలేకపోతున్నారు అని ఇవి మా దృష్టికి కూడా వచ్చాయి కొంతమంది లీడర్స్ దగ్గర నుంచి. సో, వాటన్నిటిని ముందుగా చర్చించాం. క్లియర్‌గా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే లాడో గారు కళ్ళ ముందు ఉన్నా, ప్రశ్నలు అడుగుతున్నా, అతను ఇచ్చే సమాధానం మీద మాత్రం దృష్టి పెట్టలేకపోయాను. ఎందుకంటే అదంతా ఒక డిఫరెంట్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాము. అతను చూస్తూ అతనితో ఉన్నామా? లేదా? అది వాస్తవమా? కాదా? అందుకే మీరు గమనించుంటే రియలా? కాదా? అని చెప్పి అతను ముట్టుకున్నాను నేను. సో, అలాంటి సిట్యుయేషన్ ఉన్నాం కాబట్టి నరేంద్ర సార్ ఏం చేశారంటే మనం వినలేకపోతున్నాం సరిగ్గా. కాబట్టి మొత్తం వీడియో చేయడం జరిగింది. మాట్లాడిన ప్రశ్నలు, వాటి సమాధానాలు అవన్నీ విని వాటిలో క్లారిటీ తీసుకొని చెప్పడానికి సమయం తీసుకున్నాం. సో, ఇది జరిగిన విషయం. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మనం పాటించాల్సిన విషయాలు. ఏ చిన్న సమస్య ఉన్నా ఖచ్చితంగా కంప్లెయింట్ రేజ్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. దానికి కావాల్సిన ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి. ఒకవేళ మనం కంప్లెయింట్ రేజ్ చేస్తే అది ఎవరు టెక్నికల్ టీమ్‌లో ఎవరు చూస్తారో, అది విషయం పెద్దదైతే దాని తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ లెవెల్ మేనేజర్ అంటే నెక్స్ట్ పొజిషన్‌లో ఉండే టీమ్ లీడర్ ఎవరో వాళ్ళు చూడడము. ఇంకా సీరియస్ ఇష్యూ అయితే కంప్లీట్ హెడ్ దాన్ని చెక్ చేయడము. ఇంకా పెద్దగా అయితే కంప్లీట్ అడ్మిన్ హెడ్ ఎవరైతే ఉంటారో అతను చూడటం. ఇలా లెవెల్ వైస్‌గా క్వెషన్స్ అనేది వెళ్తూ ఉంటుంది. దాన్ని బట్టి టైం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దొరికినటువంటి ఛాన్స్ ఏంటంటే వీళ్ళందరితో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా టెక్నికల్ అడ్మిన్ హెడ్ మేనేజర్ డీజెండ్ అని అతనే డైరెక్ట్‌గా కలవడం. అతనితోనే డైరెక్ట్‌గా మనం మాట్లాడడం. ఇక్కడ ఇందాక సార్ మాట్లాడినటువంటి 22 ప్రశ్నలు కాకుండా మన మనసులో చాలా ఉన్నాయి ప్రశ్నలు, టెక్నికల్ సమస్యలు చాలా ఎదుర్కొన్నాం. వాటిని కూడా మనం వెళ్ళే ముందే చాలా మంది లీడర్స్ దగ్గర నుంచి మనం అంటే చాలా మందికి ఎదురైనటువంటి సమస్యల్ని ఒక దగ్గర పెట్టుకొని వాటిని ఆ పర్సన్‌తోని డిస్కస్ చేసాం. ఆ పర్సన్ ఏం చేశారంటే ఇంకా ఈజీ అవ్వడానికి మన పని ఆ కంప్లెయింట్ ఏవైతే రేజ్ చేశామో ఫస్ట్ అడిగిన ప్రశ్న రేజ్ చేశాం. ఆ తర్వాత సమస్య విన్నాడు. దానికి సొల్యూషన్ చెప్పాడు. సొల్యూషన్ చెప్పి దాన్ని సొల్యూషన్ చెప్పిన తర్వాత దానికి రెక్టిఫై చేయడానికి ఇంకా ఈజీ అవ్వడానికి ఆ కంప్లెయింట్ నెంబర్‌ని డైరెక్ట్‌గా ఫోటో తీసుకున్నాడు. సో, మనం ఆల్రెడీ ఇంత ముందుకు చేసినటువంటి విషయం
కంప్లైంట్స్ అంటే మన వాళ్ళందరినీ ఫోటో పంపివ్వడం, కంప్లైంట్ నెంబర్ పెట్టించుకోవడం, ఈ సమస్యను లైవ్ లో అతనికి చూపించడం, అతను ఫోటో తీసుకోవడం. సో ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ అవుతాయి. అంటే మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఈక్యూఎన్ కి సంబంధించింది, ఆ తర్వాత టిఆర్ టోకెన్స్ కి సంబంధించింది, ఆ తర్వాత ఈ ఎస్ఎఫ్సి టూలు, ఆ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ఎనర్జీలు ఇవి సరిగా మరజ్ అవ్వకపోవడం, కొంతమందికి వ్యాలెట్ సమస్యలు రావడం, డైరెక్ట్ గా ఇంకేమైనా మేజర్ టెక్నికల్ ఇష్యూస్ మనకి వచ్చినటువంటివి, ఇవన్నీ చర్చించడం జరిగింది. వాటికి సమాధానం దొరకడం కూడా జరిగింది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత, అవసరం లేకుండా లాడో గారు మళ్ళీ 1 గంట సమయం కేటాయించి టెక్నికల్ టీమ్ మెయిన్ పర్సన్స్, అసలు ఊహించని విషయం ఏంటంటే లాడో గారితో పాటు దీని వెనకాల ఉన్నటువంటి టెక్నికల్ మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే డైరెక్ట్ సంభాషించడం, సమస్యలు చెప్పడం. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే సలహాలు అడగడం, ఇంకేం కావాలి అని. అసలు దీంట్లో సలహాలు మనకి ఇవ్వడానికి మనకి ఎటువంటి ఆలోచన అంటే జ్ఞానం కానీ, పరిజ్ఞానం కానీ, లోతుగా ఏం చేయలేని మాకు అసలు దాని గురించి అవగాహన లేదు, డీసెంట్ లేదు. కానీ మీకు ఆల్రెడీ ఉన్న దాంట్లో ఉన్నటువంటి వాటిలో మీరేం చెప్పొచ్చు, మీకేం కావాలి, మీ సలహాలు ఏంటి అన్న విషయాలు అతను అడిగిన దాంట్లలో ముఖ్యమైన ప్రశ్న మనం అడిగింది ఏంటంటే, ఇది డీసెంట్రలైజ్డ్ ఒప్పుకుందాం, ప్రాజెక్ట్స్ ఏవి కూడా అనౌన్స్మెంట్ లేకుండానే లాంచ్ అవుతాయి, ఒప్పుకుంటాం. కానీ ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం కావడానికి కనీసం లాంచ్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఎక్కడ వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వీటి మీద ట్రైనింగ్ కావాలి అని అన్నప్పుడు 2 విషయాల మీద మనకి ఒప్పుకొని, ఒకటి ఖచ్చితంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ అది ఎవరికి ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా టీమ్ లీడర్స్ మీటింగ్ ఏదైతే జరిగిందో, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కొంతమంది లీడర్స్ని ఎన్నుకొని ఆ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముందస్తుగా 10-15 రోజుల ముందుగానే. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లాంచ్ చేయడం జరుగుతుంది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. మంచి ఆలోచన. ఇంకా అద్భుతం ఏంటంటే ఈ మెయిన్ టీం ఏదైతే క్రియేట్ చేయబోతున్నారో, ఒక గ్రూప్ ఫామ్ చేయబోతున్నారో, అందులో మనకు కూడా అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇది కూడా డిస్కషన్ జరిగింది. ఏది ఏమైనప్పటికండి అసలు రానున్న రోజుల్లో ఇలాంటి అవకాశాలు లాడగారితో మాట్లాడి చర్చించి చేసే అవకాశాలు ఇంకా దక్కవు, చాలా అరుదు. దక్కిన 1000-100 మందిలో ఒకరిగా ఉండి తప్ప డైరెక్ట్గా ఇలాంటి అవకాశం అయితే దక్కదు. అది మనకు దక్కడం మొట్టమొదటిసారిగా మనకు దక్కడం. అనుకున్నాం ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చారు కదా కేరళ నుంచి కొంతమంది అనుకున్నాం, కానీ అది ఎటువంటి ఈవెంట్ కాదు, ఏది కాదు, అనుకోకుండా జరిగిన విషయం. కరెక్ట్గా చెప్పాలంటే మొట్టమొదటి అవకాశం మనకే దక్కింది. అన్ని విధాలుగా మనకి యూజ్ చేసుకున్నటువంటి రోజు. టెక్నికల్ సమస్యలని, రాబోతున్న వాటిని, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని అన్నిటిని కూడా లాడో గారితో చర్చించినటువంటి సందర్భం ఇది. సో మీకు కూడా ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి సమస్యలు, ప్రశ్నలు కాకుండా ఇంకేవేదైనా ఉంటే మీరు చర్చించవచ్చు, అడగొచ్చు. మనకు తెలిసినటువంటి సమాధానం మీకు అన్ని తెలిపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్ సార్, వన్స్ అగైన్ అద్భుతమైనటువంటి సెషన్ మనకందరికీ ఈరోజు అందించినందుకు. సో ఫ్రెండ్స్, మీ లీడర్స్ ఎవరైనా కానీ మీకున్నటువంటి సమస్యల్ని లేదంటే మీ అభిప్రాయాలని ఏమైనా తెలియపరచాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా, సో ముఖ్యంగా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం ఇద్దాం. డౌట్స్ని రేస్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత మిగతా లీడర్స్ వారి మాటల్లో విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ ఎవరైనా మాట్లాడకుండా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎస్ మోహన్ సార్. ఓకే, లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది, అలాగే అప్డేట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు నరేందర్ సార్ చెప్పే విషయాలు బట్టి చూస్తే మనకి మరో కొత్త ప్రపంచం రాబోతుంది. మనకి
ఎంతవరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఇన్ఫినిట్ ఇన్కమ్ సంపాదించుకునే ప్రాజెక్ట్స్ అప్డేట్స్ చాలా వరకు మన నరేంద్ర సార్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ టోకన్స్ మిస్ చేసుకోవద్దు. మినిమం ముగ్గురిని రెఫర్ చేయండి. ముగ్గురిని రెఫర్ చేయడం అంటే ముగ్గురికి మనం సపోర్ట్ ఇచ్చి లైఫ్ అందించినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా ఆలోచించండి. ఎవరు ఫ్రీ ఫోర్స్ కాయిన్స్ మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. సార్ నాకు అలాగే చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ ఫోర్స్ కాయిన్ కొనుక్కునే అమ్ముకునే ఆప్షన్ ఇప్పుడు లీడర్స్ ఇచ్చారు కదా, ఇది ఎంతవరకు ఉంటుంది అనేది ఏమైనా సమాచారం వచ్చిందా అనే ఒక్క డౌట్ ఉంది సార్. అది కొద్ది క్లారిఫికేషన్. సార్ ఇప్పుడు అవకాశము ఉంది, నడుస్తుంది అది. అయితే థర్డ్ స్టేజ్‌లోకి మారబోతుందనమాట. అది త్వరలోనే జరుగుతుందని చెప్పాడు. థర్డ్ స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే, అమ్ముకునే ఆప్షన్ ఉంటుంది, కొనుక్కునే ఆప్షన్ ఉంటుంది. కానీ గంటకొకసారి ఉన్న రేటు 2.77 కన్నా ఎక్కువ పెట్టి అమ్మొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2.85 అనో, 2.9 అనో పెట్టొచ్చనమాట. పెట్టుకునే వాళ్ళకు ఆప్షన్ ఉంటుంది. నచ్చితే కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఆప్షన్ ఉంటుంది. కాకపోతే రేటులో వ్యత్యాసం అనేది ప్రారంభమవుతుంది. మోహన్ సార్ క్లియరా? సార్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి ఫాస్ట్‌గా. ఫటాఫట్ లేట్ చేయొద్దు. హోస్ట్ ఉన్న వాళ్ళైనా సరే, మిగతా ఎవరికైనా డౌట్ ఉన్నా సరే. యెస్ ఫాస్ట్‌గా. ఓకే. నాగేశ్వరరావు సార్ ఫ్రమ్ రాజమండ్రి మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను. నాగేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ అలాగే. గుడ్ మార్నింగ్ సార్. జై మెటాఫోర్స్ అందరికి. సార్ చాలా అద్భుతంగా సెషన్ నడిచిందండి. అసలు మీరు ఇందాకడ పెట్టిన పోస్ట్ ఉంది కదండి, అదే టుమారోస్ టుడే అని, మా అందరికంటే కూడా మీరు ముందు ఉంటారు ఇప్పుడు కూడా. ఈ సబ్జెక్ట్ ని చాలా అంటే ఇది ముందే ఈ జూమ్ మీటింగ్ ముందే మీరు 2 days బ్యాక్ పెట్టేశారు. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ అయిందని చదివాం, తెలుగే కదా చదివాం, కానీ ఆ టెర్మినాలజీ ఆ టెక్నికల్ వర్డ్స్ మాకు అది డైజెస్ట్ చేసుకోవడం కొంచెం టైం పట్టింది. కానీ చాలా వివరణాత్మకంగా మీరు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేంద్ర సార్. అసలు అక్కడ నుంచి జూమ్ లైవ్ ఇచ్చారు సార్. అంటే ఇప్పుడు నేను మీరు దుబాయ్ టూర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. డౌట్స్ ఏం పెద్దగా నాకు లేవండి. అంటే మీ అక్కడ నుంచి మీరు జూమ్ రన్ చేస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ లాడో గారిని ప్రశ్నించేటప్పుడు సంతోష్ గారు నిజంగా కెన్ ఐ టచ్ యూ సార్ అని లాడోని అడగడం చాలా ఇక్కడ మాకు గూజ్ బంప్స్ వచ్చినాయి సార్. అసలు ఆ క్వశ్చన్ అడుగుతుంటేనే మేము నిజంగా మేమే థ్రిల్ ఫీల్ అయ్యాం ఇక్కడ నుంచి. చాలా గొప్పగా మంచి క్వశ్చన్లు అడిగారండి. రేపు ఎలా ఉండబోతుంది అనేది దుబాయ్ ముందే చూస్తుంది కదండి. నిజంగా నాకు ఒక డౌట్ ఉండేదండి, వాళ్ళ నరేంద్ర గారు క్లియర్ చేశారు. అసలు రష్యన్ అయ్యండి దుబాయ్ లో ఆయన ఆఫీస్ పెట్టడం ఏంటనేది ఒక డౌట్ ఉండేది. వాళ్ళతో ఆ డౌట్ తీరిపోయిందండి. చాలా చక్కగా చెప్పారు. మన లీడర్స్ అందరికి కూడా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రికార్డ్ అయింది మళ్ళీ ఒకసారి చూడండి. అసలు అక్కడి నుంచి మాకు లైవ్ ఇవ్వడం గ్రేట్ అండి. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ పొందే మేము అక్కడే ఉన్నామేమో అన్నంతగా అనిపించింది. అసలు మీరు సైమల్టేనియస్ గా ఎలా చేస్తున్నారు సార్? అది మీరు ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ, సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే. అక్కడ మీరు సమాంతరంగా మాకు ఇక్కడికి లైవ్ పంపించి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని మీ తపన చూసారు సార్. అది చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ట్రయో టీం కావచ్చు, నరేష్ గారు కావచ్చు, చాలా గొప్పగా దాన్ని అందించారండి మాకు. కాకపోతే ఏంటంటే మీరు ఇండియా తరపున రిప్రజెంట్ చేస్తూ కూడా చాలా గ్రేట్ కర్టసీ లాడో గారికి అందించారు సార్. అది మర్చిపోలేని విషయం. నిజంగా ఆయన కూడా గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. ఒక మొమెంట్ వెంకటేశ్వర స్వామిని ప్రజెంట్ చేశారు. అది చాలా గొప్ప రిప్రజెంటేషన్ కి దానికి గుర్తండి అది. మా తరపున అందరి తరపున ఇచ్చారని మేము ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంత గొప్ప సబ్జెక్ట్ ని మాకు అందిస్తున్నారు. నాగేశ్వరరావు గారు, మీరు ఈ టాపిక్ అడిగారు కాబట్టి ఆ పాయింట్ చెప్తాను మీకు ఒకటి. నరేష్ సార్ చెప్పిన మాట సార్ కి అంటే ఇక్కడ మాకు వెళ్లే ముందు మా మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే, లాడో గారికి సన్మానం చేద్దాము, బట్ ఏమి ఇద్దాం అంటే అనిపించింది ఏంటంటే, లాడో గారికి మనం గుర్తొచ్చేలాగా చూసినప్పుడల్లా మనల్ని ప్రతిబింబించేలాగా మన సాంప్రదాయం తగ్గట్టుగా ఉండాలి అనేది ఒక ఆలోచన. రెండోది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ప్రపంచానికి
అంటే ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి నిస్వార్థంగా డీసెంట్రలైజ్ లో చేస్తూ తన డబ్బులు నేను సంపాదించుకుంటాను, మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, నాకు ఒక్క రూపాయి ఇవ్వకండి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి అన్నప్పుడు అందుకే ఆ మాటలు చెప్పాను లైవ్ లో. ఇలాంటి రేర్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ప్రపంచంలో ఎక్కడో ఒకసారి వస్తూ ఉంటారు. మీరు అలాంటి వాళ్ళే. మీరంతగా అలాంటి కష్టపడుతున్నందుకు మీకు ఈ టెక్నికలే కాదు, దేవుడి సపోర్ట్ కూడా అవసరము. అందుకనే మా వైపు నుంచి మీకు ఇది ఇస్తున్నాం సార్. కొంచెం పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, ఎప్పుడు మీకు ఈ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ. కుల మతాలు ఎన్నున్నా ఒక దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కాబట్టి ఏ దేవుడైనా కానీ అతను నమ్ముకున్న దేవుడు అతనికి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. దుష్ట శక్తులు అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టి ఎలాంటి మంచిని చేయబోతుంటే వెనక్కి లాగకూడదనే ఉద్దేశంతోని అది ఇవ్వడం జరిగింది. దీని వెనకాల అంటే చాలా ఆలోచించాము ఏ వేస్తే బాగుంటుందని, మంచిగా అనిపించింది. అది మనందరి తరఫున ఇచ్చాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ సంబంధించి చార్ట్ చేశారు ఎవరో, దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. ఇన్నర్ వ్యాలెట్ ను లాక్ చేస్తే దాన్ని ఓపెన్ చేసుకునే ఆప్షన్ కూడా త్వరలో వస్తుందని చెప్పడం జరిగింది లాడో గారు. అలాగే ఒక సూచన ఏంటంటే, ఎవరికైతే నా కీవర్డ్స్ ఇంకా వేరే వాళ్ళకి తెలుసు, వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అనే అనుమానం కనుక ఉంటే ఇన్నర్ వ్యాలెట్ ను లాక్ చేసుకునే ఆప్షన్ ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఫాస్ట్ గా. అది ఓపెన్ చేసుకునే ఆప్షన్ కూడా త్వరలోనే రాబోతుంది అనమాట. ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? రైట్. దీనికి సంబంధించి ఎవరైనా ఇంకా క్వశ్చన్ అడగాలనుకుంటే అది మీకు క్లారిఫికేషన్ వచ్చింది. తర్వాత అమరేందర్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. మీరు తీసుకున్న ఈ జూమ్ అనేది స్పెషల్ జూమ్ సార్ ఈరోజు. ఎందుకంటే అక్కడ మీరు డౌట్స్ అడిగారు మా అందరి తరపున డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వెళ్ళారు కాబట్టి, నేను అంటే ఆ రోజు విన్నాము కానీ అంత ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి అర్థం కాలేదు. ఈ రోజు మీరు చెప్పింది మాత్రం పర్ఫెక్ట్ గా అర్థమైంది సార్ అందరికి. ఎందుకంటే మనం ఎన్ని డౌట్స్ అడిగామో అన్ని క్యాల్కులేషన్ ఇవ్వడం అనేది గ్రేట్ సార్. అంత అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు లాడో సార్ కూడా, అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఏదో CEO నేను ఏదో కూర్చొని నేను ఏదో చెప్తా అనేది కాకుండా మన ఒక ఫ్రెండ్ లాగా భావిస్తూ ఫ్రీగా మాట్లాడాడు. నాకు ఎంతో సంతోషం అనిపించింది సార్ ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే ఎంత ఏ CEO గానీ అంత క్లోజ్ గా ఉండడం ఎప్పుడూ నేను చూడలేదు సార్. ఎందుకంటే మనం ఆ సార్ అక్కడ మీది ఎన్నో కూర్చుంటే మన కింద ఎన్నో డౌట్లు అడతాం. అలా కాకుండా మన మధ్యలో ఉంటూ అంటే మనతో సెల్ఫీ గానీ ఏది గానీ మనతో షేక్ హ్యాండ్ గానీ ఇవ్వడం అంతా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఆ టైంలో మాత్రం అరే నేను మిస్ అయినా కదా అనే అంటే అరే మనం కూడా ఉంటే ఎంత బాగుంటుండే అనేది ఒక మస్తు అనిపించింది సార్. ఆ సంతోషంతో మాటలు కూడా చాలా అంటే ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా అప్పుడు అర్థం కాలేదు సార్. కానీ తర్వాత ఆలోచిస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది సార్. ఇది నా వర్షన్ సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు మిస్ అయ్యాము అనే ఫీలింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఒక గొప్ప అవకాశం జూన్ లో వస్తుంది. జూన్ 15 నుంచి 20 తారీఖు లోపు ఒక ఈవెంట్ జరగబోతుంది దుబాయ్లో. సో దీంట్లో లాడో గారు ఉంటారు. దాదాపు 10 అవర్స్ 10 గంటలు షూటింగ్ జరగబోతుంది. ఏదైతే సెకండ్ యానివర్సరీ వీడియో ఒకటి రిలీజ్ చేస్తారో ఆ షూటింగ్ కి సంబంధించిన వీడియో షూటింగ్ ఇక్కడ జరగబోతుంది దుబాయ్లో లాడో గారితో. దాంట్లో పాల్గొనాలనుకుంటే మీ అప్లయన్స్ తో సంప్రదించి మీకు ముందు పాస్పోర్ట్ ఉందా, నెంబర్ 1 పాయింట్. మీ దగ్గర 80,000 పే చేసుకునే కెపాసిటీ ఉందా, నెంబర్ 2 పాయింట్. అలాగే ఒక వారం రోజులు టైము కేటాయించుకునే పరిస్థితి ఉందా అనేది మీరు చూసుకొని మీ అప్లయన్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే, దాన్ని కూడా అందరికి అవకాశం ఉండదండి, స్క్రూటినీ చేస్తాము. మీరు క్లాసిక్లో ఏ లెవెల్లో ఉన్నారు, మీ దగ్గర 4 స్కైన్లు ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర NFT ఏముంది అనేది ఇవన్నీ కూడా చూసుకొని మీరు నిజంగా టీం డెవలప్ చేసే లీడర్సా కాదా అనేది కూడా మేము చూసుకొని వాళ్ళను మేము స్క్రూటినీ చేసి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో అట్లా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వెంటనే వాటి మీద మీరు దృష్టి కేంద్రీకరించండి. జూన్ నెలలో లాడో గారిని కలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాలకొల్లు నుంచి భవానీ సార్, గణేష్ భవానీ సార్, మీకు హోస్ట్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. సార్ త్రివేణి సంగమ త్రిమూర్తులకు అలాగే ఈ రోజు జూమ్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మన మెటాఫోర్స్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా శుభోదయం సార్. నాది చిన్న డౌట్ సార్. ఇప్పుడు తమరు చెప్పినట్టు ఏదైతే మనకి టిఆర్ టోకెన్స్, ఫోర్స్ కాయిన్స్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ 3 మెంబర్స్ మనం రెఫర్ చేయాలా? లేదు మనకి ఈ టిఆర్ టోకెన్స్ వల్ల ఎటువంటి 3 పీపుల్స్ లేకపోయినా మన దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండి ఫోర్స్ కాయిన్స్ కూడా సమంగా ఉంటే ప్రాబ్లం ఉండదా? ఇది నా చిన్న డౌట్ సార్. దానికోసం ఒకసారి తమరు చెప్తారని. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశాను. మీరు అగైన్ మీకు దానికి సమాధానం కావాలంటే మీరు వీడియో రికార్డ్ వినండి, మీకు క్లారిటీ అలా వస్తుంది. సార్. క్లియర్ గా అలా సార్, అలా చెప్పేశాను. ఓకేనా? సార్. దాన్ని పదే రిపీట్ చేయొద్దు. ఇక ఏదైతే అలా సార్. చెప్పామో అది ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే సార్, రైట్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాలాజీ రెడ్డి గారు మీకు అన్మిట్ ఇస్తున్నాను. Sir, good morning, Sir, sir. Thank you for allowing me, sir. Myself, Balaji Reddy, sir, from Tirupati. First time మాట్లాడుతున్నాను, sir. Thank you, sir, అవకాశం ఇచ్చినందుకు. సార్, నా వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్ సార్, క్లియర్. సార్, సార్ ఒక 2 minutes లో మాట్లాడేస్తున్నాను సార్. లక్కీగా ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ 23లోనే 6th slot లో వచ్చి బై మిస్టేక్ మా అప్లైన్ సపోర్ట్ లేకుండా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా దిగి ఈ రోజు 7th slot లో వచ్చాను సార్. అండ్ నేను కూడా లాడో గారిని కలవడం కోసం అనేసి టీం ఫామ్ చేసుకున్నాను సార్ తిరుపతిలో. మా టీం కూడా చాలా గట్టిగా స్టార్ట్ అయింది సార్. మాకు సాంబశివరావు గారు ప్లస్ మా కేవీఆర్ గారు మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు సార్. అండ్ నేను చాలా టైం హ్యాండ్ రైజ్ చేశాను సార్ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని. బట్ ఈ రోజు లక్కీగా మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక రోజు కూడా జూమ్ మిస్ కాకుండా చేస్తున్నాను సార్. మేము తిరుపతిలో జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటాను సార్. బిఫోర్ నేను ఒక పెద్ద కంపెనీల్లో చేసి బాగా దెబ్బలు తిన్నాక ఏదైతే గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్న మెటాఫోర్స్ ని మిస్ చేసుకున్నానని ఎంత బాధపడుతున్నానంటే అంత బాధపడుతున్నాను సార్. ఈ రోజు కొన్ని వేల కాయిన్లు, ఎంఎఫ్ఎస్ కాయిన్లు, టిఆర్ టోకన్లు మిస్ అయినానని బాధపడుతున్నాను సార్. బట్ లక్కీగా మళ్ళీ వచ్చింది. నేను తిరుపతిలో ఉంటాను సార్. తిరుపతి నుంచి టీమ్ రెడీ చేస్తున్నాను సార్. లాడో గారి మీటింగ్ ప్లస్ మీరు మాట్లాడింది ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను సార్, గమనిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ 3 times నేను దుబాయ్ విజిట్ చేశాను సార్. దుబాయ్ అనేది మనకి క్రిప్టో హబ్ సార్. దీని గురించి నేను కొంచెం బాగా డీప్ గా వెళ్ళాను కాబట్టి చెప్పదలుచున్నాను సార్. ఫ్యూచర్ అంతా దుబాయ్ లోనే ఈ క్రిప్టో కరెన్సీ ఉంటుంది సార్. మీరు చెప్పారు చూడండి సార్, ఫ్యూచర్ ఫ్రేమ్ అవన్నీ మేము చూస్తాం సార్. మీరు చెప్తుంటే అసలు అవన్నీ మాకు గుర్తొస్తున్నాయి సార్. లక్కీగా నేను వెళ్ళొచ్చాను సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సర్వీస్ ఇస్తున్నారు అందరికి, టీమ్ కి. ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ లో ఉండి ట్రాన్స్లేషన్ చేస్తూ కూలంకషంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఇంకా అది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జ్ఞానేశ్వర్ సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. జ్ఞానేశ్వర్ సార్ అన్మిట్ చేసుకోండి. నెక్స్ట్ యాద నారాయణరావు అండ్ హరినాథ్ రెడ్డి. యాది నారాయణ సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. కోస్ట్ ఇచ్చాను. సార్, గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్. చాలా అర్థమవుతలేదు నరేందర్ సార్. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, నా టీం నేను డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ సపోర్టు, అందరి సపోర్టు మాకు కావాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ జూన్ లో మాకు అవకాశం ఇస్తే మేము రావాలనుకుంటున్నాను, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 100% టైం తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ నారాయణ సార్, యాద నారాయణ సార్. Assalamualaikum Allah habibi shak barak killa nafrad ro Dubai yiji zain miya alhamdulillah tamam. లాడో గారిని ఫోటోల్లో చూపించడం సో ఎంతో కొంతమందికి అనుమానం ఉండే, కానీ వాళ్ళకు అలాంటి లాడో గారిని మీరు వీడియో కాల్ చూపించగానే అందరి అనుమానాలు పటాపంచలైపోయినాయి. థ్యాంక్స్ టు వెల్కమ్ వన్స్ అగైన్. అందరికి చాలా సంతోషకరమైన వార్త. నేను ఒక 14 years కువైట్ లో పనిచేశాను. దుబాయ్ మాకు అంటే మధ్యలో బ్రేకింగ్ పాయింట్. సో పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేసుకున్నాను దుబాయ్ రావాలనే ఉద్దేశంతో. బట్ ఎటువంటి నాకు సోర్స్ లేకుండా పోయింది. సో మళ్ళా ఒకసారి మీరు చిన్న అవకాశం ఇచ్చారు జూన్ లో, అంటూ నేను రావాలని ప్రయత్నం చేస్తున్నాను. నాకంటూ పెద్దగా టీం ఏం లేదు. కోదాడ మా రామకృష్ణ గారు, తల్లం చంద్రకాంత్ గారు మా గురువు గారు. నాదంతా బ్యాంకింగ్ సర్వీస్. సో అరబిక్ అన్ని మాట్లాడగలుగుతాను. ఏమైనా అవకాశం ఇస్తే నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. గురువు గారి అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఫైనల్ కాల్ అండి. లాస్ట్ హరినాథ్ సార్. సార్ మీకు అన్మిట్ ఇచ్చాను తిరుపతి నుంచి. పెద్ద కాపు సార్ మీకు ఇస్తాను. హరినాథ్ సార్ ఫ్రమ్ తిరుపతి, ప్లీజ్ వెల్కమ్. సార్ మన మెటాఫోర్స్ కుటుంబ సభ్యులకు శుభోదయం. మాది క్లాసిక్ యూనిట్ వరుసలో 3 టైర్లు క్లాసిక్ లో 5 అయినాక నాకు ఎనర్జీలు కూడా 512 ఉన్నాయి. కానీ దాంట్లో చూపించేది మాత్రం 4th స్లాట్ చూపిస్తాం సార్. జస్ట్ అన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు మిస్ అయ్యే దాన్ని చూపించకుండా మీరు 5వ స్లాట్ ఇదైతే మీకు జస్ట్ అన్నప్పుడు వస్తుందని చూపిస్తుంది. ఎందువల్ల సార్ ఆ ఫాల్ట్? సరే సార్, మీ అప్లైన్ రవిబాబు సార్ కదా, రవిబాబు సార్తో నేను మాట్లాడిపిస్తాను. ఓకే సార్. మీకు ఫోన్ లో గైడ్ చేస్తాడు రవి సార్. ఓకేనా? ఓకే సరే, థ్యాంక్స్. ఉంటాను సార్. జై మెట జై మెటాఫోర్స్. అండ్ పెద్ద కాపు సార్ మీకు పోస్ట్ ఇచ్చాను ఫ్రమ్ పాలకొల్లు, సీనియర్ లీడర్. అందరికీ నమస్కారం అండి. అద్భుతమైన లీడర్ సార్ మీరు. మేము దుబాయ్లో ఉన్నామా అనే ఫీలింగ్లో ఉన్నాం సార్. అంత ఇదిగా అక్కడ ఉండి మీరు మాకు అన్ని చూపించడం, ఆ వీడియోలు చూపించడం అంతా కూడా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఇది నాకు వచ్చిన డౌట్ సార్, ఇది ఎస్హెచ్లు ఎస్హెచ్ టూల్ గురించి సంతోష్ గారు ఇందాక అన్నారు కదా, అది కూడా అడిగామని చెప్పేసి దాని గురించి అని చెప్పారు సార్. అది ఇప్పుడే నిర్ణయం తీసుకోలేము, ఇంకా టైం పడుతుందని చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ సార్, భీమవరం. లాస్ట్ కృష్ణ సార్ రెడీ ఉండాలి మాట్లాడడానికి. కృష్ణ సార్ మీరు పోస్ట్ కూడా ఉంది, మీరు మాట్లాడే పరిస్థితి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీనివాస్ సార్ ఫ్రమ్ భీమవరం. గుడ్ మార్నింగ్ అండి, ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్, క్లియర్. మన సీనియర్ లీడర్స్ దుబాయ్ లేదంటే మేము కూడా దుబాయ్ వెళ్ళినంత ఆనందంగా ఉంది. మీరు ఎంత ఏది చేస్తున్నారో అది కూడా మేము పక్కనే ఉండి ఉన్నట్టుగా ఉంది. కానీ నేను మిస్ అయిందల్లా మెటావర్స్ ఉంటే అదే మీటింగ్ లో మేము కూడా ఉందాం అనుకున్నాం. కానీ లేకపోయినా సరే మీరు మా కళ్ళ ముందు అక్కడ ఏం జరుగుతుందో మాకు చూపించి ఆయన మాట్లాడిన మాటలు కూడా మాకు ఎనీ టైం ఇస్తున్నారు. మీరు పెట్టిన క్వశ్చన్ ఆన్సర్స్ ముందు చదువుతాయండి. ఇప్పుడు మనం ఏదైనా చదువుకున్నప్పుడు బుక్ లో చదివామనుకోండి, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది అర్థం చేసుకునేటానికి చాలా టైం పడుతుంది. అటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు మళ్ళీ రిపీట్ చేసి మాకు జూమ్ లో చెప్పడం వల్ల అవి ప్రతి ఒక్కరికి మైండ్ లో నాటుకుపోయి ఇంకా దానికోసం ఇంకా డౌట్లు కూడా మేము చదివిన దానికంటే మీరు చెప్పింది మాకు బాగా అర్థమైందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కే మహేష్. కే మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కందాల మహేష్, హైదరాబాద్ సార్. నేను సిరిపంగి మహేష్ సార్ డౌన్ లైన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ టు హైదరాబాద్. లాడో గారిని మీరు కలవడంతో పాటు మమ్మల్ని కూడా కల్పించారు, చాలా సంతోషంగా ఉంది సార్. ఎప్పుడైతే ఫోర్స్ కాయిన్ స్టార్ట్ అయ్యే రోజు సంతోష్ సార్ ఇంట్లో నైట్ స్టే చేసి ఎంత వెయిట్ చేసి చేసామో అంత ఉత్కంఠ భరితంగా మీరు దుబాయ్లో చాలా సంతోషంగా మీరు కలవడంతో పాటు మాకు కూడా లైవ్ పెట్టి మంచిగా చూపించారు, కలిసారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కృష్ణ సార్ మాట్లాడతారు. తర్వాత సిరిపంగి మహేష్ తో మనం ముగిద్దాం. సిరిపంగి సార్ మీరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. కృష్ణ సార్ ఫ్రమ్ శ్రీకాకుళం, ప్లీజ్ వెల్కమ్ సార్. లేడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు కృష్ణ ఫ్రమ్ శ్రీకాకుళం. చాలా మంది లేడర్స్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. యాక్చువల్లీ నేను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా జాయిన్ అయ్యాను సార్. ఖచ్చితంగా మళ్ళీ యూట్యూబ్ లో వింటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేందర్ రెడ్డి సార్. ప్రతి విషయాన్ని కూడా, ఎందుకంటే అక్కడ దుబాయ్ లో మాట్లాడేది కూడా నాకైతే లో వాయిస్ వచ్చింది సార్. కొన్ని మాటలు వినిపించాయి, కానీ ఇప్పుడు క్లారిటీగా తెలుగులో మా అందరికి కూడా లేడర్స్ అందరికి కూడా వివరించారు. అయితే నేను చెప్పే విషయం ఒకటే సార్. ఇక్కడ నేను అర్థం చేసుకుంది చెప్పే విషయం ఒకటే సార్. అంటే లాడో సార్ కూడా చెప్పారని కూడా నరేందర్ సార్ చెప్పడం జరిగింది. టీం ఎవరైతే చేస్తారో, టీం బిల్డింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే బెనిఫిట్ పొందుతారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, మనకు 2 months టైం ఉంది కాబట్టి ఇది సజెషన్ అనుకోండి, లేదంటే ఇంకేమైనా అనుకోండి సార్. మనం ఖచ్చితంగా టీం, అంటే ఇప్పటివరకు ఎంత టీం చేసామో అది పక్కన పెట్టండి. మళ్ళీ ఈ రోజే మనం మెటాఫోర్స్ లో జాయిన్ అయ్యాము,
మళ్ళీ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం సార్. మనం టీంని బిల్డ్ చేద్దాము. ఎందుకంటే టీంని బిల్డ్ చేస్తే చాలా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ టీం బిల్డ్ చేసే వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా మనం చూసాము. నరేందర్ రెడ్డి సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, చాలా మంది లీడర్స్, నేను కూడా చాలా టీం కూడా బిల్డ్ చేయడం జరిగింది. రాకేష్ సార్ కూడా. అంటే ఇప్పుడు ఎందుకు సార్ చెప్తున్నానంటే విషయాన్ని, ఇందులో ఉన్న లీడర్స్ అందరు కూడా అంటే ఎక్కువ మంది నాకు తెలిసి ఆ టీం అంటే ముగ్గురు లేకుండా కూడా చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను సార్. వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే టీఆర్స్ రూపంలో సెల్ఫ్ గా వస్తాయి, లేదా అది పక్కన అది ఖచ్చితంగా వస్తది. కానీ మనము ఖచ్చితంగా ముగ్గురు చేస్తే సేఫ్ లో ఉంటాం సార్. అంటే మినిమం ముగ్గురిని మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఫోర్స్ కాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం టీంని బిల్డ్ చేద్దాం సార్. ఇంకా మనకి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా మనకి అసలుకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు నిరంతరం వస్తూనే ఉంటుంది. కానీ మనం చేయవలసింది ఇంప్లిమెంటేషన్. మనం దాన్ని ఎలా సార్ కష్టపడి మనకి అక్కడికి వెళ్ళి అక్కడ నాలెడ్జ్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన కోసం ప్రతి నిమిషం కూడా అప్డేట్ ఇచ్చి ఇవన్నీ దేనికోసం అంటే మనం సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా మనం సక్సెస్ వాళ్ళు చేసే పనికి మనకి ఆ రిజల్ట్ ఏంటంటే మన సక్సెస్ సార్. అంతే, అంతకుమించి ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నరేందర్ రెడ్డి సార్ నాకు అవకాశం. థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిడిఎస్ మూర్తి గారు అండ్ సిరిపంగి మహేష్, మీరిద్దరు ఒక్కొక్క నిమిషం మాట్లాడితే ముగించేద్దాము. పిడిఎస్ మూర్తి గారు అండ్ సిరిపంగి మహేష్ ఉన్నారా? పిడిఎస్ మూర్తి గారు మీకు కోస్ట్ ఉంది. అండ్ సిరిపంగి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు చాలా మంచి విషయాలు అనేది మన సీనియర్ లీడర్స్ ద్వారా తెలుసుకోవడం అనేది జరిగింది. రాబోతున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీ రాజ్యం ఏలుతుందన్న పరిస్థితి అందరికీ తెలుసు. అయితే బిట్ కాయిన్ అనేది కొందరు వ్యక్తుల అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితుల్లో అటువంటి బిట్ కాయిన్ చరిత్రను తిరగరాయబోతున్న మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ రూపకర్త లాడోను మన సీనియర్ లీడర్స్ చూశారు. వారు చూడడమే కాకుండా మనల్ని కూడా దగ్గరుండి చూపించారు. వాళ్ళు ప్రతి క్షణం పెడుతున్న అప్డేట్స్, వీడియోస్, క్లిప్పింగ్స్ అన్ని చూస్తుంటే మనం కూడా అక్కడే ఉన్నామన్న ఫీలింగ్ అనేది కలిగింది. సో మెటాఫోర్స్ ప్రాజెక్టు రోడ్ మ్యాప్ అనేది ఇంకా భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నది ఇంకా స్టార్టింగే. మన సీనియర్ లీడర్స్ మన అందరి యొక్క అభివృద్ధిని ఆశిస్తూ మంచి టీంను చేయాలని కోరుతున్నారు. బహుశా ప్రపంచంలోనే మన భారతదేశం, ముఖ్యంగా మన సౌత్ ఇండియా, మన సక్సెస్ టీం ద్వారా డెవలప్ అవుతుంది. ఎక్కువ మంది మెంబర్స్ మన సౌత్ ఇండియాలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఆల నరేందర్ రెడ్డి సారు, సంతోష్ సారు ఇచ్చిన అప్డేట్స్ ప్రకారంగా ఇంకా మన టీమును రెట్టింపు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల అందరూ కూడా సక్సెస్ అవుతారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. ఈ అప్డేట్స్ని అందించి మమ్మల్ని అందరినీ కూడా మీతో పాటు వీఆర్ విత్ అన్నట్టుగా మీతో పాటు మమ్మల్ని కూడా దుబాయ్ తీసుకెళ్ళినట్టుగా అందరి తరపున అభినందనలు మరోసారి తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవ సార్ ఉన్నారా? దేవ సార్, నాగమణి మేడం, విజయ్ మేడం ఉంటే ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయాలి, టైం లేదు. మీకు 8:30 అవుతుంది కరెక్ట్ గా. రైట్ సార్. దేవ సార్ ప్లీజ్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు జూమ్కి అటెండ్ అయిన లీడర్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు అండి. అయితే మన టీంకి నరేందర్ సార్ అండ్ మిగతా 6 మంది సభ్యులు వెళ్ళారు. అయితే అక్కడికి ఎంజాయ్మెంట్కి వెళ్ళలేదండి, మనకి ఎంతో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వెళ్ళారని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళారంటే ఎంజాయ్మెంట్ కాదండి. మనం అద్భుతాలు సృష్టించే మన ప్లాట్ఫామ్ లాడో గారు కలిశారు, మనం లైవ్లో చూసాం. లాడో గారు కూడా చాలా రెస్పెక్ట్గా, నేను ఒకటి గమనించాను, మధ్యలో కుర్చీ కూడా చైర్ ఒకటి వేయడం జరిగింది. అయితే అతను కూడా కూర్చోలేదు, దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే అందరికీ గౌరవించే వ్యక్తి అని అప్పుడే అర్థమైంది. అతను ఆ స్థాయిలో ఉండే కూడా అతను ఎంతగానో మన టీంని ఆదర్శించారు, మాకు లైవ్లో చూపించారు సార్.
థ్యాంక్ యూ సార్. చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి. మీరు అక్కడ నేర్చుకొని అక్కడైతే మాకు ఏమి వినిపించలేదు, కేవలం లాడే గారు కనిపించారు అంతేనే. కాకపోతే ఈ అప్డేట్స్ అన్ని మనకు తొందరలో మన టీం ఇస్తుంది, మన నాయకులు మన లీడర్స్ ఇస్తారని అప్పుడే అర్థమైంది. కాబట్టి దాని గురించి నేనైతే ఏం వర్రీ పడలేదు. త్వరలో మనకు అప్డేట్ వస్తుంది, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి ఏమీ భయపడవలసిన అవసరం ఉండదని నాకు అనిపించింది. అదే జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సండే సాయంత్రం జూమ్ ఉండదు. రేపు మండే గనక రేపు ఈవినింగ్ మన లీడర్స్ ఎవరైనా తీసుకుంటామంటే జూమ్ ఉంటుంది. మేము రేపు రాత్రికి బయలుదేరుతున్నాము. 11:30కి ఫ్లైట్ ఉంది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ వస్తున్నాము. మంగళవారం నుంచి ఇక కంటిన్యూగా జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు, మధ్యలో విరామం ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. మేము చెప్పిన విషయాలన్నిటినీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకొని టీం అందరికీ పాస్ చేసి మధ్యాహ్నం కానీ సాయంత్రం లోపు కానీ ఈ వీడియోను మళ్ళీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. వినని వాళ్ళు అగైన్ వినండి. ఎవరైతే టీఆర్ టోకెన్ల గురించి క్లారిటీ రాదో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా వినమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.